సమాధి పెట్టు వాడు తీసుకురా, మరి మనం ఎలాగైనా చీకటి అవ్వకముందే సమాధి చేసేయాలి ఇతనికి అని దైవజనుడు పిలిచి సంఘ పెద్దకి ఏలూరు పంపించాడంట. ఏలూరు వెళ్తుండగా క్షేమంగా వెళ్ళాడు ఆయన. అట్నుండి ఆ సమాధి పెట్టు పట్టుకుని వచ్చి ఒక బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాడు. బస్సులో ఎలాగ ఎక్కించట్లేదు, వ్యాన్లు ఆపట్లేదు. ఈలోపు ఒక లారీ వచ్చిందండి, ఆ లారీ కూడా ఆపలేదు. తర్వాత ఇంకొక లారీ వచ్చింది, ఆ లారీ ఆపాడంట. ఎక్కడికి వెళ్తున్నామంటే పలానూరు వెళ్ళాలండి, ఈ సమాధి పెట్టి ఉంది, మా చర్చిలో ఒక ఆయన చనిపోయాడు, ఎలాగైనా చీకటి అవ్వకముందే నన్ను ఆ ఊరు తీసుకువెళ్ళాలండి. అయితే వెనకాల పెట్టి వెనకాల ఖాళీగా ఉంది, లారీ వెనక్కి ఖాళీగా ఉంది, ఇసుకలో లారీ ఇది ఇసుక చేసి ఖాళీగా తిరిగి వస్తాను, వెనక్కి పెట్టాను అన్నాడంట. ఆ సమాధి పెట్టి వెనక్కి పెట్టి ఈయన కూడా కూర్చున్నాడు. ఎప్పుడైతే నిలుచున్నాడో లారీ వస్తుంది, సగం వరకు వచ్చేసరికి వర్షం పడుతుందంట. వర్షం పడేసరికి ఇతను అనుకున్నాడంట, సమాధి పెట్టి ఎలాగో ఖాళీగా ఉంది కదా, ఇంకెలాగైనా చూడు ఎలాగో ఒక అరగంట సేపు సమయం పడుతుంది కదా, వర్షం పడుతుంది, నేను ఎందుకు తడిసిపోవడమని ఆ సమాధి పెట్టిలో పడుకున్నాడు అంటండి ఇతను. వర్షం పడుతుంది, ఈలోపు లారీ మరి కొంచెం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్తే ఎవరు నాలాంటి తింగరోలో ఇద్దరు ఎక్కారంట. బాబు ఆపండి బాబు, ఆపండి బాబు అంటే సరే వెనక్కి వెళ్ళండి, వెనక ఒక ఆయన ఉన్నాడులే, వెనక్కి మీరు వెళ్ళి నిల్చోండి అంటే ఇద్దరు ఎక్కారంట స్నేహితులు. ఇద్దరు ఎక్కి అల్పం వర్షం పడుతుంది, తడుచుకొని వెళ్తుంటే మరి కొంచెం సేపు ముందుకు వెళ్ళేసరికి ఆ సమాధి పెట్టలోంచి ఒక స్వరం వినబడుతుందట, వర్షం తగ్గిందా. వర్షం తగ్గిందనేసరికి అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు దూకి పోతే పోయింది ప్రాణం, ఇదేటో దెయ్యంలాగా ఉందని ఆయన, ఇదేంటి ఈ పరిస్థితి అనుకోని దూకి మరి పరిగెట్టి పారిపోయారు అంట స్నేహితులరా. అందుకే సమాధి పెట్టిలోకి వెళ్ళకూడదు, దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు భయపెట్టకూడదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి. గగనాల పైన కూర్చున్న మహారాజువు, సముద్రాల పైన నడిచొచ్చే రారాజువు. గగనాల పైన కూర్చున్న మహారాజువు, సముద్రాల పైన నడిచొచ్చే రారాజువు. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ఆ దేవాది దేవుడు ఈ రాత్రి కూడా మనందరితో, మీతోనే నాతోనే మనందరితో మాట్లాడుకుంటాక. పరలోకము నీది, ఆ పట్టణము నీది, పరిశుద్ధుడవు నీవు, పరమాత్ముడవు నీవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. పరలోకము నీది, ఆ పట్టణము నీది, పరిశుద్ధుడవు నీవు, పరమాత్ముడవు
కావాలి. అందరు రెండు చేతులు పైకెత్తి, దయచేసి అందరు రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి, నోరు తెరవాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి, యేసయ్యా నోరు తెరవాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి. మరోసారి యేసయ్యా glory. యేసయ్యా నువ్వు కావాలి, నా యేసయ్యా నువ్వు రావాలి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ తండ్రి ఆత్మే మాట్లాడుతున్నది, కానీ మాట్లాడుతున్నది మీరు కాదని వాగ్దానం నెరవేర్చండి నాయన. నువ్వు కావాలి ప్రభా. ఈ ప్రాంత ప్రజలకి మీరు కావాలి నాయన. ఈ ప్రాంత ప్రజల్లో ఇంట్లోకి మీరు రావాలి నాయన. వాళ్ళ హృదయంలోనికి మీరు రావాలి నాయన. పాపాలు దూరపరిచి పరిశుద్ధ రక్తంలో కడగబడి ఈ సంఘంలో, ఈ సహవాసంలో, మీ సన్నిధిలో వారు కూడా చేర్చబడాలి ప్రభువా. మీరు రావాలి, మీరు కావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నిష్ప్రయోజకుడినయ్యా, దమ్మిడికి పనికిరాను నాయన. మీ కృపే నన్ను ఇక్కడ నిలబెట్టింది. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ ప్రియమైన సేవకులు నాయన, దైవజనులు కుమారయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి, ఇచ్చిన సహవాసాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు నీ కుటుంబాలు అందరితో మాట్లాడమని నజరుడని యేసు నామములోనే ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి స్నేహితులారా, యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. నేను ఉండే స్థలంలో మీరు ఉండేటట్లుగా నేను మరలా వస్తున్నాను రెండో రాకడలో. నేను ఎక్కడ ఉంటానో మిమ్మల్ని కూడా అక్కడ ఉంచడానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని యేసు ప్రభు అంటున్నారు. మొదట అధ్యాయం 11 అపోస్తుల కార్యములు. మొదట అధ్యాయం 11 అపోస్తుల కార్యములు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. దేవదూతలు చెప్తున్నారు ఈ మాట. మొట్టమొదటిగా దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను ఉండు స్థలంలో మీరు ఉండినట్లుగా నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఇక్కడ దేవదూతలు కూడా అంటున్నారు, ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ భూమి మీదకి రెండోసారి రాబోతున్నాడు అన్నాడు. 4:16 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. యేసు ప్రభు చెప్తున్నారు నేను రెండోసారి రాబోతున్నానని. దేవదూతలు చెప్తున్నారు ఆయన మళ్ళీ వస్తున్నాడని. ఇక్కడ పాస్టర్ గారు కూడా చెప్తున్నారు, పౌలు గారు, ఆయన మళ్ళీ వస్తున్నాడని. 3 సాక్షులు ఉంటే అది స్థిరమవుద్దట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒక్కసారి అమ్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల భాషలతోనూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అమ్మ 13వ అధ్యాయము 1వ వచనం. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. 2-3 సాక్షుల ద్వారా ప్రతి మాట స్థిరపరచబడును. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏం చెప్పారు? నేను వస్తానని అన్నారు. దేవదూతలు ఏం చెప్పారు? ఆయన వస్తున్నాడని. పాస్టర్ గారు అయిన పౌలు గారు ఏమంటున్నారు?
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభు దిగి వచ్చాను. ముగ్గురు సాక్ష్యం అండి. అందుకే 2-3 సాక్షుల ద్వారా అది స్థిరపరచబడును. కోర్టుకు వెళ్ళామనుకోండి 2 సాక్షులు ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే 2 సాక్షులు ఉండాలి. అంతెందుకండి, ఒక వివాహం చేసామనుకోండి, కుమార్తె తరపున కుమారుడి తరపున సాక్షి సంతకాలు తీసుకుంటారు కదా అయ్యగారు. 2-3 సాక్షులు ఉంటే అది స్థిరపరచబడుతుందట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వస్తున్నారా లేదా? మనస్ఫూర్తి చెప్పండి. నేనేమనుకుంటాను నేను కాదు. చెప్పండి ఒక్కసారి. వస్తున్నారు కదా? ఆమెను చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. యేసు ప్రభు వస్తున్నారు కాబట్టి స్నేహితులారా, మనం రెండో రాకడలో సిద్ధపడాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్త. ఉపవాసము, అంటే దగ్గర, వాసం అంటే నివసించుట. ఉపవాసము, పండుగలు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించి ఆయన మాటలు వినడమే ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు విని రెండో రాకడలో మనం ఎత్తబడాలంటే, 2 రాకడలు, మొదటి రాకడలో మనం రక్షించడానికి యేసుప్రభు వచ్చారు. రెండో రాకడలో రక్షించబడిన మనము మారు మనసు కలిగి ఏ విధంగా ఉంటే రెండో రాకడలో పరలోకానికి ఎత్తబడతామో మంచి మాటలు పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుకుంటున్నాను. స్నేహితులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు త్వరగా వస్తున్నారండి. ఒక్కరు ఆమెను చెప్తే ఒట్టు. ఆమెను చెప్పండి ఒకసారి. ప్రభు త్వరగా వస్తున్నారు స్నేహితులు. పక్కలకు చెప్పండి, యేసు ప్రభు త్వరగా వస్తున్నారని. అయ్యగారు, ప్రభు త్వరగా వస్తున్నారు సార్ చెప్పండి. పక్కలకు చెప్పండి ఒక్కసారి. అయితే ఇప్పుడు ఏంటంటాం అంటారా పక్కలు? అలాగేనమ్మా, మన అందరం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. అంత్యకాల అభిషేకం అని ఇందాక మంచి పాట పాడారు. చాలా అద్భుతమైన పాటలు. క్వాయిర్ వాళ్ళు కూడా చక్కనైన పాటలు పాడారు. నిజం స్నేహితులారా. కానీ మీరు నమ్మండి, రెండో రాకడలో యేసుక్రీస్తు నామములో మనందరం ఎత్తబడుదుముగాక. సార్వత్రిక సంఘము కూడా ఎత్తబడునుగాక. కానీ ఎత్తబడాలంటే ఏం చెయ్యాలో ఈరోజు ఆ వాక్యం మీ ముందుకు తీసుకొస్తాను. ఒక్కసారి అందరూ మీ కుడి హస్తాలతో మీ బైబిల్ పైకి చూపించండి. ఎంతమంది బైబిల్ తెచ్చారో ప్రభు చూస్తున్నారు ఒకసారి. ఓకే, అందరు కూడా. బుజ్జి తల్లి, ఓకే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే, రెండో రాకడలో ఎత్తబడాలంటే ఏం చెయ్యాలో మంచి వాక్యం మీ ముందుగా నా ప్రభు నాకు ఇచ్చిన మాట. ఉపవాస ప్రార్థనలో స్పష్టంగా దేవుడు నాకు చూపించిన మాట అది. ఎప్పటికప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియమైన సంఘాన్ని, నా పిల్లల్ని ఈ వాక్యం ద్వారా బలపరచు. దేవుడు నాకు ఇచ్చిన మాటలే పంచుకుంటాను. కానీ ఇంకొక మాట, ఈ వాక్యం దైవజనులు ఎన్నిసార్లు చెప్పుంటారో, ఇప్పుడు నేను చెప్పబోతున్న వాక్యం మన ఆత్మీయ సేవకులు ఎన్నోసార్లు చెప్పుంటారు. అయ్యగారు చెప్పిన కోణం వేరు, ఈరోజు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఈ కోణం వేరు. ఆమెను చెప్పండి ఒక్కసారి. అందరూ ఆమెను చెప్పండి ఒక్కసారి. ఈ దైవజనులు కూడా మంచి వాక్య పరిచర్య ఉందంటే ఈ ముగ్గురికి కూడా. ఇందాక అయ్యగారు చెప్తున్నారండి. మీరు నమ్మండి స్నేహితులారా, సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో దావీదు గారి దగ్గర కత్తిల్లాటలు ఉన్నారంట. ఆమెను చెప్పండి ఒక్కసారి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు గారి దగ్గరట కత్తిల్లాటోళ్ళు ఉన్నారంటే, ఒక్కొక్కడట ఒక్క దెబ్బకి చంపేస్తాడు 100 మందిని. అలాటోళ్ళు ఉన్నారంట. మన అయ్యగారి దగ్గర కూడా అలాటోళ్ళే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దైవజనులకు ఒకసారి వందనాలు చెప్పండి. మీరు అందరూ చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. రండి, రూతు గ్రంథం. చాలా జాగ్రత్త వినండి. రూతు గ్రంథంలోంచి ఈరోజు ప్రభు రెండో రాకడ గురించి మనతో మాట్లాడబోతున్నారు. ఆమెను చెప్పండి ఒక్కసారి. అందరూ ఆమెను చెప్పండి స్నేహితులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలో నా సహనము నీకొందా, స్తుతించే నాలుక నీకొందా. శ్రమలో నా సహనము నీకొందా, స్తుతించే నాలుక నీకొందా. లోకాశలపై విజయం నీకొందా, లోకాశలపై విజయం నీకొందా. రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగం రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగం రావయ్యా. రాకడ సమయములో కడబోడ శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసము నీకొందా. రాకడ సమయములో కడబోడ
బంగారు శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసము నాకుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి ఉంటుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి ఉంటుందా. యేసునాథునితో సహవాసము నాకుందా. యేసునాథునితో సహవాసము నాకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా నాయనా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. స్తోత్రం. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, మహాదేవునికే, అతి త్వరగా రాబోతున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికే హల్లెలూయా. 81:10 నీ నోరు బాగా తెరుము, దాన్ని నేను నింపేదని అంటుండే ప్రభు. అందుకే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే మీరు నమ్మండి స్నేహితులారా, బైబిల్ కానీ తెరిస్తే ఆయన నోరు తెరుస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. అందుకే బైబిల్ చదవాలి స్నేహితులారా. రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలు చదవండి. 4 వచనాలు చదవండి. 4 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిపిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు చాలు అమ్మగారు. ఒక దాని పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. ఒక చిన్న బిడ్డ వస్తే ఒలే అంటే వచ్చి ఆదివారం చర్చికి వస్తుందండి. ఒక చిన్నని తీసి ఒరే అంటే చర్చికి వచ్చేవారం వస్తాడా? కానీ దేవుడు ఏమంటాడు? ఒక దాని పేరు వార్ప, ఇంకొక దాని పేరు అది ఇది అని దేవుడు ఎందుకన్నారు? చాలా జాగ్రత్తగా నాన్న మీరు కూడా. ఏదైనా నా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారండి. ఆమె చెప్పండి ఒక్కసారి. ఒక దాని పేరు వార్ప, ఒక దాని పేరు రూతు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా. బైబిల్లో న్యాయాధిపతుల్లో 13 మంది ఉన్నారు. తర్వాత ఒక 2 ఉన్నారు, ఏలీ గారు, సమూయేలు గారు. మొత్తం 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ రూతు గ్రంథము కరువుతో ప్రారంభించబడ్డది. ఎస్తేరు గ్రంథం విందుతో ప్రారంభించబడ్డది. ఎస్తేరు అన్యుడైన అహష్వేరోషు రాజుతో వివాహం జరిగింది. యూదురాలైన ఎస్తేరుకి రూతమ్మ, అన్యురాలైన రూతమ్మకి బోయాజ్ గారైన యూదుడితో వివాహం జరిగింది. ఇదంతా రివర్సు. కానీ కరువు వచ్చిందంటే ఎక్కడ? బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశం వచ్చారు. బైబిల్లో 13 కరువులు ఉన్నాయి స్నేహితులారా. 13 అంకి చాలా డేంజరు. పాత నిబంధనలో 11 కరువులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 2 కరువులు ఉన్నాయి. బైబిల్లో మొత్తం మీద 13 కరువులు ఉన్నాయి స్నేహితులారా. 13 అంకి చాలా డేంజరు. మీకు దానికి ఒక్క ఉదాహరణ చూపిస్తాను రండి. 13 ఎందుకు డేంజర్ అని. ఇందాకే మనం చదువుకున్నాం 7:21 మార్కు సువార్త చదివాం కదా. 13 దెయ్యాలు ఉన్నాయి ఒక్కొక్కటి మనిషిలో. 13 చాలా డేంజరు. మీకు ఇంకొక మాట చూపిస్తాను రండి. 16 ఆదికాండం చూడండి ఒక్కసారి. ఆదికాండం 16 అధ్యాయం 16 వచ్చిన చివరి వచ్చిన అదే ఒక్కసారి చదవండి అమ్మా. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల 86 కదా. 17 అధ్యాయం మొదట వచనము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూసారండి, 86, 99 మధ్యలో ఎన్ని సంవత్సరాలండి? 86 సంవత్సరాలు. అప్పుడు ఇస్మాయిల్ పుట్టాడని ఉంది హాగర్కి.
86 సంవత్సరాల తర్వాత 99 సంవత్సరాలు, అంటే మధ్యలో 13 సంవత్సరాలు. బాగా మీరు కావాలంటే లెక్క వేయండి స్నేహితులారు. 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రాహాం గారితో. 13 సంఖ్య చాలా డేంజర్. పాపం నలిగిపోయాడండి అబ్రాహాం గారు. 86లో ఇస్మాయిల్ పుడితే 99 సంవత్సరాల వరకు 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. 13 కరువులు ఉన్నాయి బైబిల్లో, చాలా డేంజర్. ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను రండి. 37:2 ఒకసారి ఆది కాండం 37:2 ఆది కాండం వేగంగా. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై. ఎన్ని సంవత్సరాలమ్మా? 17 అంటే 17 కదా, 17 సంవత్సరాలు. బాగా వినండి. 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు, 17 సంవత్సరాలు అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు. 41, 46కి రండమ్మా ఆది కాండం 41:46 రండి ఒక్కసారి. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. 30 సంవత్సరాలు. 17 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర, తల్లి చనిపోయిందిలేండి అంటే అప్పటికే. తండ్రి దగ్గర ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు. 17 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయిపోయాడు, రాజు అయిపోయాడు. అంటే 17 నుంచి 30కి ఎన్ని సంవత్సరాల మధ్యలో? 17 కదండి, 18, 19, 20 ఈ 3 సంవత్సరాలు, ఇవి ఒక 13 సంవత్సరాలు యోసేపు గారు నరకం అనుభవించాడండి. అబ్రాహాం గారు 13 సంవత్సరాలు దేవుని మాట వెనుక, దేవుని మాట వినిపించకుండా చాలా కష్టాలు పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు స్నేహితులారా. చాలా డేంజర్ 13 సంఖ్య. చెప్పండి నాతో, సొదోమా అనండి ఒక్కసారి. సుక్కోతు, సిక్లకు, ఈ 3 కూడా చాలా డేంజర్ ప్లేసులు బైబిల్లో. సొదోమ చాలా డేంజర్ అండి. సుక్కోతు సొంత నిర్ణయాలు. సిగ్లకు కుటుంబమే నాశనం అయిపోయింది. సమూయేలు 1 గ్రంథం 30 అధ్యాయంలో. ఈ 3 చాలా డేంజర్. బైబిల్లో చాలా డేంజర్ ప్లేసులు ఉన్నాయి. దానికి సంబంధించిండే మోయాబు దేశము. ఆ మోయాబు దేశం వచ్చారు, కరువు వచ్చిందని. ఎలీమెలకు, మొహలోను, కిలియోను, నయోమి మంచి ఆశీర్వాదకరమైన ప్లేస్ నుంచి శాపకరమైన ప్లేస్కి వచ్చారు. మోయాబు దేశం వచ్చారు. ఒక దాని పేరు వార్పా, ఒక దాని పేరు రూతు. మోయాబు అంటే దేవునికి అంత కోపం. ఎందుకు తెలుసండి ఆ కోపం దేవుడికి? 108వ కీర్తన 9 చూడండి ఒక్కసారి. 108వ కీర్తన 9 108వ కీర్తన 9 ఏముందంటే, మోయాబు నా కాలు కడుక్కునే చెత్త కుండి అని ఉందండి అక్కడ. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము. చూసారండి, మోయాబు నేను కాలు కడుక్కుని ఒక చెత్త కుండి, ఒక చెత్త డబ్బా. ఎవరైనా సరే బెడ్రూమ్లో కాలు కడుగుతారండి? ఎవరైనా సరే ఇంట్లో కాలు కడుగుతారా? ఎవరైనా సరే ఎక్కడ కాలు కడుగుతాం? బయటను కడుగుతాం, లేదంటే వాష్రూమ్లో కడుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, మోయాబు ఒక చెత్త కుండి. 25:1 సంఖ్యాకాండంలోనే ఉంటుంది ఇంకొక మాట. చూడండి తల్లి ఒక్కసారి. 25:1. ఎందుకంటే మోయాబు అంటే అది ఇది అని దేవుడు ఎందుకు అన్నాడు? ఎందుకు ఒళ్ళు మండిపోతుంది దేవునికి? ఎందుకు యేసుప్రభు వారికి ఒళ్ళు మండిపోతుంది? ఆ మోయాబు అంటే చూడండి 25:1 ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. మోయాబు స్త్రీలు వ్యభిచారులండి. ఇంకో మాట ఉంటుంది 21:29 అదే సంఖ్యాకాండంలో. మోయాబట కెమోష్ దేవతను ముక్కుతుంటారంట. విపరీతమైన విగ్రహారాధన అంటే స్నేహితులారా, విపరీతమైన విగ్రహారాధన. దేవుని మాట వినరు, దేవునికి వ్యతిరేకము, ఇష్టానుసారం బ్రతుకున్న బ్రతుకులు. బాగా వినండి, మన జీవితాలు కూడా మోయాబు జీవితాలే. ఒక్కరు ఆమెను చెప్తే ఒట్టండి. చూసారా, ఎవరు ఆమెను చెప్పలేదు. నిజం స్నేహితుడా, మన జీవితాలు కూడా మోయాబు జీవితాలే. మన జీవితాలు కూడా ఐగుప్తు జీవితాలే. మన జీవితాలు కూడా సొదొమ జీవితాలే. మన జీవితాలు కూడా సుక్కోతు జీవితాలే. మన జీవితాలు కూడా సిక్లకు జీవితాలే. అలాంటి జీవితంలోకి యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. మొదటిసారి వచ్చారు, మన జీవితాన్ని బ్రతికించారు. మొదటిసారి వచ్చారు, మనకి రక్షణ ఇచ్చారు. మొదటిసారి వచ్చారు, మన పాపాలు క్షమించారు. మొదటిసారి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు. మొదటిసారి వచ్చారు, ఆయన ప్రాణమే మన గురించి పెట్టారు, రక్తమే మన గురించి కాచారు, సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు రెండోసారి రాబోతున్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి నాతో ఈ మాట చెప్పండి. యేసు ప్రభువా, అందరూ చెప్పండి స్నేహితులారా, యేసు ప్రభువా ఈరోజు రాత్రి నాతో మాట్లాడండి నాయన, నా కుటుంబంతో మాట్లాడండి నాయన. అందరూ ఆమె చెప్పండి. మళ్ళీ చూసారండి,
ఒక దాని పేరు వార్ప, ఒక దాని పేరు రూతు. మొత్తానికి ఎలీమెలెకు చనిపోయాడు. రెండోది మహలోను కిల్యోను చనిపోయాడు. గమనించండి స్నేహితులారా, ఎలీమెలెకు అంటే లోకానికి సాదృశ్యం, బోయాజు గారు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, రూతమ్మ అంటే సంఘానికి సాదృశ్యం, నయోమి అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అలాంటి నయోమి అమ్మ ముగ్గురిని కోల్పోయిందండి. 2 కొడుకులు కోల్పోయింది, భర్తని కోల్పోయింది. మీకు ఒక ప్రశ్న, దాంట్లోనూ మహులోన కిల్యోన రూతమ్మ భర్త? చెప్పండి. రూతమ్మ భర్త మహులోన కిల్యోన? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజు చదువుతున్నారు మీరు? మీకు ఒక ప్రశ్న, ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు, వెరీ గుడ్, సౌలు. సౌలు తర్వాత ఎవరు రాజు అయ్యారు? దావీదు గారు. దావీదు గారు కొడుకు పేరు ఏం పేరు? సొలొమోను. సొలొమోన్ గారు కొడుకు పేరు ఏం పేరు? రెహబాము. రెహబాము తర్వాత ఎవరు రాజు అయ్యారు? యెరోబాము. యెరోబాము తర్వాత ఎవరు రాజు? జెండుబాము. అది బైబిల్ చదవకపోతే అలాగ ఉంటుంది. యెరోబాము తర్వాత జెండుబాము, జెండుబాము తర్వాత అమృతాంజనం. ఇదే పాస్టర్ గారికి తలనొప్పి. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవాల్సిన స్నేహితులారా, ఈ ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు. మహలోను భార్య రూతమ్మని 4:10 ఉందండి. మహలోను భార్య రూతమ్మ, కిల్యోను భార్య వార్ప. మొత్తానికి మహలోను కిల్యోను ఎలీమెలెకు ముగ్గురు చనిపోయారండి. చనిపోయిన తర్వాత చూడండి, అందరూ కూడా ఆ రూతు గ్రంథం తీసే ఉంచండి స్నేహితులారా. ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. అప్పుడు ఏం జరిగింది? 8వ వచనం, నయోమి తన 2 కోడళ్ళు చూసి, మీరు మీ తల్లి ఇండ్లకు తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీకు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. 2 పిల్లలు కోల్పోయిందండి, భర్తను కోల్పోయిందండి. 2 యవ్వన స్త్రీలు, చుక్కల్లాంటి స్త్రీలు అండి, కత్తిల్లాంటి స్త్రీలు అండి. 2 కూడా సౌందర్యవతులే. వెంటనే నయోమి అమ్మ అంటుంది, అమ్మా నా భర్తను కోల్పోయాను, నా 2 బిడ్డల్ని కోల్పోయాను, మీరు యవ్వనంలో ఉన్నారు, నాతో మీరు రావద్దమ్మా, మళ్ళీ మోయాబు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి, మీకు బోల్డ్ ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, నాతో రావద్దమ్మా అని చెప్పి 12వ వచనం చూడండి అమ్మా. 12వ వచనం, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలదానను. చూసారండి ఎంత యథార్థం చెప్తుందో. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉందండి, ఆవిడ వయసు 55 సంవత్సరాలు. ఆంటీ అంటే ఒప్పుకోదు, ఆంటీ అంటే ఒప్పుకోదండి, పెద్ద గొడవ పెట్టేస్తుంది స్నేహితులారా. మొన్న 16వ తారీఖు 16 దాటింది అంటది. ఏంటంటే మొన్న 16వ తారీఖు 16 దాటి ఇప్పుడు 17లోకి వచ్చాను. 33 సంవత్సరాలు కొడుకున్నాడు ఆవిడకి. మళ్ళీ ఒప్పుకోదండి. మీ అందరికీ మళ్ళీ ఒక ప్రశ్న స్నేహితులారా, క్రైస్తవులుగా మనము మన ఏజ్ చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? చెప్పండి ఒక్కసారి. మన వయసు చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? ఆధార్ కార్డులో వయసు అది నమ్మకం లేని వయసు. అది మన ఆధార్ కార్డులో ఉన్నది, అది కరెక్ట్ కాదండి. బైబిల్ ప్రకారంగా మన ఏజ్ చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదండి? చెప్పుకోవచ్చు అన్న వాళ్ళు చేయొత్తండి ఒక్కసారి. చెప్పకూడదు అన్న వాళ్ళు చేయొత్తండి ఒక్కసారి. చెప్పకూడదండి అన్నోళ్ళు వెరీ గుడ్, చాలా మంచోళ్ళు మీరు. చెప్పొచ్చండి. ఒకరోజు ఫరో దగ్గరికి యోసేపు గారు యాకోబు గారిని తీసుకెళ్తారు. 47:7-8 ఆది కాండంలో తీసుకెళ్ళి వెంటనే ఫరో అడుగుతాడు, బాబు ఎంత నాయన నీ వయసు, ఎలాగున్నావు అంటే యాకోబు గారు అంటారండి ఫరోతోనే, అయ్యా 130 సంవత్సరాలు అయ్యా నా జీవితం. 47:7-8 ఉంటుందన్నమాట. అయ్యా ఇప్పుడు నేను కాలం చేసినవి 130 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు అంటాడు. 28వ వచనంలో ఉంది 47:28 ఐగుప్తులోనంట స్నేహితులారా 17 సంవత్సరాలు ఉన్నాడు. అంటే మొత్తం 147 సంవత్సరాలు యాకోబు గారు ఐగుప్తులో బ్రతికాడండి. 130 సంవత్సరాలు కానాన్లో బ్రతికితే ఆ 17 సంవత్సరాలు కొడుకు దగ్గర బ్రతికాడండి. కొడుకేమో 17 సంవత్సరాలు యాకోబు దగ్గర ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నట్టుగా 37:2 ప్రకారంగా 17 సంవత్సరాలే తండ్రి దగ్గర ఉన్నాడు. ఈ 17 సంవత్సరాలు 130 ఎప్పుడు వచ్చాడు? 147 వరకు యాకోబు గారు యోసేపు దగ్గర బ్రతికాడు. ఆయన తండ్రి రుణం తీర్చుకున్నాడు. మనం కూడా మన తల్లిదండ్రుల రుణము తీర్చుకొందుముగాక. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి.
తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలండి. ఆత్మీయ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. మన కళ్ళ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా నడిస్తే దీర్ఘాయువుతో దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. అయ్యా అమ్మా, నేను ముసలిదాన్ని అమ్మా, నా వెంట మీరు రావవసరం లేదు, మీరు యవ్వనంలో ఉన్నారు, వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మా. నేను ముసలదానను. దానికంటే ముందు ఏ మాట ఉంది? 9వ వచనంలో ఒక్కొక్కత వెళ్ళి పెండ్లి చేసుకొనిడి. ఎందుకు ఆ మాట అన్నదండి? నయోమి అమ్మ ఎందుకు ఆ మాట అన్నది? మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మా. ఎందుకు ఆ మాట అన్నదంటే 5:14 అందరూ చూడండి స్నేహితులారా. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:14 తిమోతి గారు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు తిమోతి గారితో అంటారు 5:14 మొదటి పత్రిక. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలెనని. చెప్పండి ఒక్కసారి. చూసారండి, నిందించుటకు దుష్టుడు రెడీగా ఉంటాడండి. నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వద్దు. నా స్నేహితులారా, నా ప్రియమైన సంఘమా, మీ కుమార్తెకి 22 సంవత్సరాలతో వివాహం సిద్ధపడండి. మీ కుమారుడికి 25 సంవత్సరాలతో వివాహానికి సిద్ధపడండి. అస్సలు డౌట్ లేట్ చేయొద్దండి. ఇది నా మంచి ప్రేమతో చెప్తున్నాను. ఈ మాట ప్రేమతో చెప్తున్నాను స్నేహితులారా. మీరు యవనస్తులు వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మా. ఎందుకంటే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని యెషయా గ్రంథంలో ఉంది. ఖచ్చితంగా యవనస్తులు పడిపోతారని వాక్యంలో ఉంది. నయోమి అమ్మ అదే మాట అంటుంది. యవ్వన కాలంలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మా. నాతో రావద్దమ్మా, నేను ముసలిదాన్నమ్మా, నా 2 కోల్పోయానమ్మా, నా 2 పిల్లలు కోల్పోయానమ్మా, నా భర్తను కోల్పోయానమ్మా, నాతో వస్తే మీకు ఏమీ రాదమ్మా, మీకు బోల్డ్ జీవితం ఉంది, వెళ్ళి మోయాబెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి అమ్మ అనేసరికి మీరు నమ్మండి స్నేహితులారా, వార్పమ్మ రెడీగా ఉంది. 14 వచనం చూడండి ఒక్కసారి. 14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. ఇక్కడ 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. వార్పమ్మ ముద్దు పెట్టుకొని ఎందుకు వెళ్ళిపోయింది? రూతమ్మ అత్తని ఎందుకు హత్తుకున్నది? జాగ్రత్తగా వినండి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, మనసులో నెమ్మది లేనప్పుడు చాలామంది చర్చికి ఎందుకు వస్తారో తెలుసండి? నాకు నెమ్మది వస్తుంది, నేను దీవించబడతాను, నేను బాగుపడతాను, నేను చర్చికి వెళ్తే అది వస్తుంది, ఇది వస్తుంది, అప్పులు తీరిపోతే అది కొంటాను, ఇది కొంటానని ఆశకాలు వస్తారు. ఏం తప్పులేదండి, మంచిదే. కానీ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు భరించాలి స్నేహితులారా. వార్పం ఏమనుకుందో తెలుసా? ఈ ముసలిదాంతో వెళ్తే నాకేమొస్తుంది, ఈ ముసలిదాంతో వెళ్తే నాకేమీ రాదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ఓకే ఎప్పుడు ఆ మాట అంటుందని ఎదురు చూశాను. ఓకే అత్త, థ్యాంక్ యూ అనుకో ముద్దు పెట్టుకొని సైడ్ అయిపోయింది. అందుకే యేసుప్రభు ఏమన్నారు తెలుసండి? 13:21 మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నారు తెలుసా? వారిలో వేరు లేనందున సాక్ష్యం పోద్దంటండి. వేరు అంటే సమర్పణ కలిగిన జీవితం, వేరు అంటే వాక్యానుసారమైన జీవితం, వేరు అంటే నిబంధన కలిగిన జీవితం, వేరు అంటే హత్తుకునే జీవితం. వారు లేక వారు సైడ్ అయిపోయారు. ఈరోజు 2వ రాకడలో చాలామంది తేలిపోతారండి. జాగ్రత్త స్నేహితులారా. పునాది మీద కట్టుకోవాలి మన జీవితం, బండ మీద కట్టుకోవాలి మన జీవితం, నమ్మకంగా బ్రతకాల్సిన జీవితం. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా రూతమ్మలాగా నిలబడితే పరలోకంలో ఫ్రంట్ లైన్ నీదే. ఆమెన్. వార్పమ్మలాగా సైడ్ అయిపోతే ఇంకెక్కడ కనబడదండి ఆవిడ పేరు. వార్పమ్మ పేరు బైబిల్లో ఇంకెక్కడ కనబడదు స్నేహితులారా. రూతమ్మ ఒక ఆశీర్వాదకరంగా ఎందుకు నిలబడ్డదో చూడండి ఒక్కసారి. ఆమెను హత్తుకొనెను, ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనముల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమనెను. 16 వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలి కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె చెప్పండి ఒక్కసారి. రూతమ్మ ఎందుకు ఆ మాట అన్నదండి? ఆలోచించారు ఎప్పుడైనా? వార్పమ్మ సైడ్ అయిపోయింది, రూతమ్మ ఎందుకు ఆ మాట అన్నది తెలుసండి? ఒక్కసారి రండి. 1:27 యాకోబు రాసిన పత్రికలో దిక్కులేని వారిని, విధవరాండ్రిని, వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే ఇకలోక మాలిన్యము అంటించుకోకుండా ఎవడైతే బ్రతుకుతాడో అదే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం.
రూతమ్మ అది గమనించింది. అయ్యో దిక్కులేని దానిలాగా ఉంది, అయ్యో విధవరాలయ్యి. ఇప్పుడు ఆవిడ విడిచిపెడితే నడి రోడ్డు మీద నిలబడ్డది. అటువైపు బెత్లెహేం వెళ్ళాలా, ఇటువైపు మోయాబులో ఉండాలా, లేకపోతే అటువైపు వెళ్ళాలా, ఇటువైపు వెళ్ళాలా. నడి రోడ్డు మీద ఒక దిక్కులేని దానిలాగా, ఒక విధవరాలుగా, పిల్లలు కోల్పోయింది, భర్తను కోల్పోయింది, వార్పమ్మ సైడ్ అయిపోయింది. నేను కూడా నా ఆత్మీయ తల్లిని విడిచిపెడితే నేను ఏమైపోతాను? చస్తే చస్తాను, బ్రతికితే బ్రతుకుతాను. నీతోనే ఉంటానమ్మా, నీతోనే ఉంటానమ్మా. నన్ను రంభవద్దని అనొద్దు. నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాను. మీరు నమ్మండి స్నేహితులారా, వాక్యం బ్రతికిస్తుందండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చును. 119వ కీర్తన 50వ వచనం ప్రకారంగా రూతమ్మకి అది తెలిసింది. 1:27 యాకోబు రాసిన పత్రికలో దిక్కులేని వారిని, విధవరాండ్రని విడిచిపెట్టవద్దు, వాళ్ళు పరామర్శించాలి కదా. నేను ఎట్టి పరిస్థితిలో మా ఆత్మీయ తల్లిని విడిచిపెట్టను. మీరు నమ్మండి, రూతమ్మకి నయోమి అమ్మ ఆత్మీయ తల్లి. ఆమె చెప్పండి, అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. మరి అత్త ఎవరు చెప్పండి? రూతమ్మకి అత్త ఎవరు? ఈ 4 అధ్యాయాల్లో అత్త కోడలని కూడా ఉంది, కానీ దేవుడు ఎవరని చెప్పాడు? అత్త. ఎప్పుడైనా గమనించారు మీరు ఆ మాట? రూతమ్మకి అత్త ఎవరండి? రాత్రి 1 గంట అప్పుడు అడగండి. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏంటి రూతమ్మ అత్త నయోమి అంటారు? ఎప్పుడైనా అడగండి స్నేహితులు, నోటు ముందు ఉంటుంది రూతమ్మ అత్త ఎవరంటే నయోమి. కానీ మీకు వాక్యం చూపిస్తాను స్నేహితులారా, రూతమ్మ అత్త నయోమి కాదు. రూతమ్మ అత్త మీకు వాక్యం చూపిస్తాను, నయోమి అమ్మ రూతమ్మకి ఆత్మీయ తల్లి. కొట్టండి చప్పట్లు, ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టండి స్నేహితులారా. హల్లెలూయా. నయోమి అమ్మ రూతమ్మకి ఒక ఆత్మీయ తల్లి. ఎలాగ ఆత్మీయ తల్లి మీకు వాక్యమే చూపిస్తాను, జాగ్రత్త రండి. అయిపోయింది 17వ వచనం, 17 అయ్యింది, 22వ వచనం చూడండి. రూతు అను ఆమె కోడలు. చూసారండి, 4 అధ్యాయాలు కూడా అత్త కోడలని ఉందండి. ఆమె కోడలు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేముని చేరిరి. జాగ్రత్తగా వినండి స్నేహితులారా, 1వ అధ్యాయం అంతా కూడా కన్నీరే, 1వ అధ్యాయం అంతా కూడా దుఃఖమే, 1వ అధ్యాయం అంతా కూడా వేదనే, 1వ అధ్యాయం అంతా కూడా 22 వచనాలు కూడా కన్నీరు, దుఃఖము, వేదనే స్నేహితులారా. కానీ ఆత్మీయ తల్లిని విడిచిపెట్టలేదండి. నా చేతులు జోడించి చెప్తాను, మీ ప్రాణం పోయే వరకు మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీరు విడిచిపెట్టకుండా బ్రతుకుదురుగాక. గట్టిగా ఆమె చెప్పండి ఒక్కసారి, గట్టి చెప్పండి, ఆమె చెప్పండి ఒకసారి, చేతులు పైకెత్తి చెప్పండి ఒక్కసారి, ఆమె చెప్పండి ఒక్కసారి. 22వ వచనం ఇద్దరు కూడా బెత్లెహేము వచ్చారు. ఎక్కడి నుంచి? మోయాబు నుండి. 2వ అధ్యాయం చూడండి స్నేహితులారా, 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి నేరుకుందనని నయోమితో చెప్పగా, ఆమె నా కోడలా ఏమంటుందండి? నా కోడలా. అది ఆత్మీయ తల్లి నా కుమార్తె, ఆత్మీయ తండ్రి నా కుమారుడా. ఆలోచించండి స్నేహితులారా. నా కుమారి ఓకే, నా కుమారి ఓకే, వెళ్ళి కష్టపడు అమ్మా. ఇప్పుడు చెప్పండి ఒకసారి, పొలము అనండి అందరూ, అందరూ చెప్పండి. చివరిలో కూడుకొని, చివరిలో కూడా చెప్పండి, పొలం అనండి. అందరూ చెప్పండి ఒక్కసారి. పొలము అంటే సంఘం అని అర్థం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పొలములో దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మీ పొలములో మీరు ఎలాగున్నారు? మీరు బాగున్నారని నేను నమ్ముకుంటాను, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ వాక్యాన్ని బట్టి ఒక్కసారి మీ గుర్తుకు తెస్తున్నానండి. మీ పొలంలో పరిగెరుకోవడానికి, మీ పొలంలో పరిచర్య చేయడానికి, మీ పొలంలో ప్రార్థనలో ఉండడానికి, మీ పొలంలో సహవాసంలో ఉండడానికి, మీ పొలంలో మీ ఆత్మీయ సేవకులతో కలిసి భుజం కాయడానికి మీరు ఎలాగున్నారు? ఒకరోజు ఏం జరిగింది తెలుసండి? నా భార్య మెడలో పుస్తులతో దొంగతనం చేశానని ఉదయం చెప్పాను కదా. నా భార్య మెడలో పుస్తులతో దొంగతనం చేసి అమ్మేశాను నేను చెప్పాను కదా. తర్వాత నాకు టిఫిన్ సెంటర్ వచ్చిన తర్వాత కష్టపడి మెల్లిమెల్లి అప్పులు తీరుస్తున్నానండి. తీరిస్తే ఒకరోజు నా భార్య అన్నది, అయ్యా నా పుస్తులతో నీ నెత్తిని పెట్టుకున్నావు కదా, నా పుస్తులతో నీ కడుపులో పెట్టుకున్నావు కదా, ఇప్పుడు మెడలోని ఏమీ లేదు, చిన్న బంగారం కొనవయ్యా అన్నది. అప్పుడు తులం 10,500 2009లో.
సరేలే పర్లేదులేమ్మా, మనకి ఎలాగో టిఫిన్ సెంటర్ ఉంది కదా, 30,000 అప్పు తీసుకుంటాను, ఫైనాన్స్ తీసుకొని 27,000 రూపాయలు అతను ఇస్తాడు కదా, 27,000కి 2.5 తులాలు బంగారం వస్తుందిలే, వెళ్దాంలే అంటే ఫైనాన్స్ ఆయన అడిగిన వెంటనే ఆయన 2 రోజులు 3 రోజుల్లో నాకు 27,000 ఇచ్చాడండి. 30,000 ఫైనాన్స్ అడిగితే 3,000 కట్ చేసుకొని 27,000 ఇచ్చాడు. ఆ 27,000 పట్టుకొని ఉదయం 11 గంటలకి టిఫిన్ సెంటర్ క్లోజ్ అయిపోద్దండి. సర్లే భోజనం చేసి మన ఇద్దరం వెళ్దామమ్మా అన్నాను. మీరు నమ్మండి, మా ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నామండి. భోజనం చేస్తుంటే ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు నీకు బంగారం అవసరమా? ఇలాగే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నీకు బంగారం అవసరమా? వెంటనే నా భార్యకి చెప్పాను, వరము ప్రభు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నీకు బంగారం అవసరమా అని ప్రభు అంటున్నారు. రమ్మంటే అన్నది అది దెయ్యం మాట అండి, అది దేవుడి మాట కాదు. దేవుడు మన సంతోషమే కోరుకుంటాడు, మనం బాగుండాలని దేవుడు చూస్తారండి. అది దెయ్యం మాట అండి అనలేదండి, ఆ మాట అనలేదు. ప్రభు మాట్లాడారండి. అయితే ఏం చేద్దాం చెప్పండి అన్నది. ఏం చేయాలి నాకు తెలియదు కదా అని 27,000 రూపాయలు, మీరు నమ్మండి 20 రోజులు, ఇంచుమించు నెల రోజులు బీరువాలో పెట్టి ప్రార్థన చేసాం. ప్రభువా బంగారం అవసరమా అన్నావు, ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభా? నా పొలంలోకి తీసుకువెళ్ళు, నా సేవకుడి దగ్గరికి తీసుకువెళ్ళు, నా సేవకుడు ఏం చెప్తాడో చెయ్యు, నువ్వు అర్జెంటుగా డబ్బులు పట్టుకొని నా పొలము నా సంఘంలోకి. రూతమ్మ పొలంలోకి వచ్చి పరిగేరింది స్నేహితులారా. ఆ రోజు ఆ డబ్బులు పట్టుకొని 40 రోజులు 20 రోజులు 30 రోజులు కంటిన్యూగా మేము ప్రేయర్ చేస్తే మా ఇద్దరితోనే దేవుడు ఒకేసారి మాట్లాడారు. ఆ పొలంలో నా పొలంలో ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళి అన్నారు. వెంటనే ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళాను, పాస్టర్ గారి దగ్గరికి. సార్ ప్రభు మాట్లాడారు సార్, ఈ పొలంలో ఈ డబ్బులు ఇమ్మన్నారు సార్ అంటే పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా అండి? మన అయ్యగారిలాగే భారం కలిగిన దైవజనుడు ఏమన్నారు తెలుసా? అమ్మ నాకు వద్దమ్మా. ఏం చెయ్యాలి అయితే మళ్ళీ ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేస్తే ప్రభు ఎంత మంచి దేవుడు తెలుసండి స్నేహితులారా. దేవుని మాట విన్నాం అనుకోండి, మన ఇంట్లో కరెంటు పోయినా మన కుటుంబాలు వెలుగుతూనే ఉంటాయి. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. మన ఇంట్లో కరెంటు పోయినా మన కుటుంబాలు వెలుగుతూనే ఉంటాయండి, మన పిల్లలు వెలుగుతూనే ఉంటారండి, మన పొలమనే సంఘం వెలుగుతూనే ఉంటుంది స్నేహితులారా. మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నారు తెలుసా? బొబ్బిలి దగ్గర బలిజిపేట అని ఒక ఊరు ఉంది. బొబ్బిలికి 25 కిలోమీటర్లో బలిజిపేట అని ఒక ఊరు ఉంది. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి నా పొలములు అన్నారండి. 27,000 రూపాయలు పట్టుకొని సువార్త ప్రకటించి అన్నారు. ఆ మాట వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది మీ సొంత ఆలోచనలు వద్దండి, దైవజనులతో చెప్పండి, ఆత్మీయ తల్లి గారితో చెప్పండి, ఆత్మీయ తండ్రితో చెప్పండి, అప్పుడు మీరు దీవించబడతారండి. సుక్కోతు అంటే అర్థమేంటి తెలుసండి? యాకోబు గారు సొంత నిర్ణయాలు 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో సుక్కోతులో పాకలు వేసుకున్నాడు. 34వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసు కదా మనకి? దీనా పరిస్థితి ఏమైంది? రోడ్డు ఎక్కిపోయింది. దేవుడని కానీ యెహోవాని కానీ ప్రభు అని కానీ దేవుడని మాటలేని అధ్యాయము ఆది కాండంలో ఏదైనా ఉందంటే 34వ అధ్యాయమే. సుక్కోతులో పాకలు వేసుకున్నాడు. సుక్కోత్ అంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు. పాస్టర్ గారు చెప్తే వద్దంటారేమో, పాస్టర్ గారు చెప్తే వద్దంటారేమో, వాళ్ళకెందుకు చెప్పడం, ఇది మన సొంత నిర్ణయం, మన కష్టార్జితం, మనం అప్పు తీర్చుకోవాలి అనుకొని ఎవరైనా సరే ఆలోచన చేశారా? కుక్కర్లో అడుగు పెట్టినట్టుగా, పప్పులో కాదు. ఆమెను చెప్పండి ఒక్కసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. వెంటనే డబ్బులు పట్టుకొని మళ్ళీ పాస్టర్ గారు తెలిపాను, సార్ బొబ్బుల దగ్గర బలిజిపేట అని ఒక ఊరు ఉందంట అయ్యగారు, అక్కడ సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నారు సార్, మరి స్పీకర్ని ఎవరిని పిలుస్తాం సార్ అంటే పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? సామర్లకోటలో మా అన్నయ్య కొడుకే సువార్తరాజు ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరికీ తర్జుమా చేస్తాడు, ఆయన ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్తాడు, మా సొంత అన్నయ్య కొడుకే, ఆయన స్పీకర్గా పెట్టిద్దాం నాన్న అన్నారు. అలాగే నా అయ్యగారు అన్నాను. ఆయనకి పాస్టర్ గారే ఫోన్ చేశారు. పాస్టర్ గారి ద్వారా జరిగింది. డిసెంబర్ నెల 8వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 2009 డిసెంబర్ 7, 8 ఆ 27,000 పట్టుకొని వెళ్ళి అక్కడ పాస్టర్ గారు బతిమాలి 3 మీటింగులు కానుకలు ఎత్తకుండా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి, మీరు నమ్మండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చప్పట్లు కొట్టండి ఒక్కసారి,
ఒకనొక రోజు పంట కోస్తావు, నీ ఆహారము ఆ నీళ్ళ మీద వేయమని చెప్పినట్టుగా ఆ 27,000 రూపాయలు కూడా సువార్తకు ప్రకటించాను. ఆ 2009లోనే మీరు నమ్మండి స్నేహితులారా, యేసు ప్రభు నమ్ముకున్న కొత్త ఇంక అప్పుడు నాకు ఇంకా సరైన బట్టలు లేవండి. ఏమనుకోకండి ఈ మాట అంటున్నానని. లంగా నా భార్య చిరిగిపోతే కుట్లు వేసుకున్న వాళ్ళు అదే లంగా కట్టుకొని చీర కట్టుకుండేదండి. కనీసం ఒక లంగా కూడా సరైనది లేదు, కనీసం ఒక చీర సరిగ్గా లేదు, కనీసం ఒక బ్లౌజ్ సరిగ్గా లేదు, కనీసం నాకు సరైన బట్టలు కూడా లేవు. నా ప్రభు చెప్పారు, ఆత్మీయ సేవకులతో కలిసి ఆ పొలమనే సంఘంలో ఈ డబ్బులు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంట తక్కువిచ్చి లేమికి వచ్చిన వారు కలరు. 11:24 సామెతలు. వెంటనే సువార్త ప్రకటించాం. ఆత్మీయ తండ్రి వచ్చారు, సంఘ బిడ్డలు అందరూ వచ్చారు, సువార్తరాజు గారు వచ్చారు, బలమైన సువార్త ప్రకటించబడ్డది. చాలా కుటుంబాలు యేసు నామములో యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకున్నారు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగునుగాక. అటునుండి 9వ తారీఖున వచ్చి 2 చేతుల పైకెత్తి కన్నీటితో ప్రార్థన చేసిన, ప్రభువా నీ పొలములో ఆ డబ్బులు ఇచ్చాను నేను ఆత్మీయ సేవకుల ద్వారా, సువార్త ప్రకటించాను యేసయ్య అనుకుని నేను నా భార్య ఇద్దరం కూడా సువార్త ప్రకటించి కృతజ్ఞతాస్తుతులు. ఖచ్చితంగా చెప్తున్నాను, కృతజ్ఞత కూడిక ప్రతి ఇంట్లో జరుగునుగాక. ప్రతి ఇంట్లో జరిగించండి. దైవజనుడు వచ్చి అడుగు పెడితే ఆ చీకటి పోద్దండి. ఆమెను చెప్పండి రా, నా కర్మండి బాబు, అంతే. ఎవరు ఆమెను చెప్పట్లేదు. దైవజనుడు వచ్చి మన ఇంట్లో అడుగు పెడితే చీకటి పోద్దు స్నేహితులారా. దైవజనుడికి మా ఆత్మీయ తండ్రి, అలాగే సువార్తరాజు గారు, సంఘ బిడ్డలు అందరూ కూడా వెళ్ళి 125 కిలోమీటర్లు దూరం వెళ్ళి అలా సువార్త ప్రకటించేసి ఇంటికి వచ్చాం. 9వ తారీఖునే నా భార్య నేను ఇద్దరం కూడా మోకరించి, ప్రభువా నువ్వు చెప్పిన మాట విన్నాం ప్రభా, అయ్యా మాకు సరైన ఏమి లేకపోయినా నేను అది బంగారం కొనుక్కోవాలని ఆ డబ్బులు ఫైనాన్స్ తీసుకున్నాం ప్రభా, నా ప్రభా నీ పొలంలో పెట్టాం యేసయ్య అనుకుని ప్రార్థన చేసి పడుకుంటే మీరు నమ్మండి, ప్రభా రాత్రి ఏం మాట్లాడారు తెలుసా? అశోక్, నేను నిన్ను ప్రేమించుచున్నాను నా కుమారుడు అన్నారండి. కొట్టండి అమ్మ చప్పట్లు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నానా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఆ మాట ₹1,00,000 మాట అండి. నిజం చెప్తున్నాను స్నేహితులారా, ఆత్మీయ తండ్రితో భుజం కాయాలి మీరు కూడా, ఆత్మీయ తల్లితో భుజం కాయాలి మీరు కూడా. మీ పిల్లల వివాహం విషయం కానీ, మీ కుటుంబ వివాహ పరిస్థితుల్లో కానీ, లేకపోతే మీకు కష్టాలు వచ్చినా, మీకు మంచి వచ్చినా, మీకు చెడు జరిగినా, ఏం జరిగినా ఆత్మీయ సేవకులకి చెప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. 18 అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం ఏమో తెలుసండి? స్వేచ్ఛండ గోడువారట లెస్సైన జ్ఞానమునకు విరోధట. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలకు వెళ్తే లెస్ అయిన జ్ఞానం అంటే యేసు ప్రభువేనండి. లెస్ అయిన జ్ఞానమునకు విరోధట. దేవుడు యాక్సెప్ట్ చేయరు సార్. చాలామంది అనుకుంటారు నాతోని దేవుడు ఉన్నారు. 250 మంది నాశనం అయిపోయారండి మోషే గారికి ఎదురు తిరిగి 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో. తెలుసండి దైవజనులకి ఎవరైనా అంటే మీరు అలా టోలు కాదు, నేను నమ్ముతాను, మీరు అందరూ మంచి పిల్లలే, నేను నమ్ముతున్నాను స్నేహితుడా. కానీ ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదండి, 12 మందిలో ఒకడు ఉన్నాడు కదండి, అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు స్నేహితులారా. అలా జరిగింది. ఆ పొలములో విత్తాము, ప్రభు మాట్లాడారు. ఈరోజు కూడా ఈ పొలములో మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వచ్చి అత్తగారిని ఇంట్లో పెట్టి, ఆత్మీయ తల్లిని ఇంట్లో పెట్టి, పొలం అనే సంఘములో పరిగేరు కొడకి రూతమ్మ వెళ్ళింది. ఆమె చెప్పండి ఒక్కసారి. 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. 8వ వచనం, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపెట్టి పోవద్దు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మళ్ళీ మోకాల మీదకి వచ్చి మాట చెప్తున్నాను. ఈ పరిచర్ని, మీ ఆత్మీయ తల్లిదండ్రులని ఎప్పుడు మీరు విడిచిపెట్టొద్దండి. ఆమె చెప్పండి ఒక్కసారి. బోయాజు గారు అంటారు, అమ్మా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడ్డదని పనివాడు చెప్తున్నాడు బోయాజు గారితో. పొలంలో కష్టపడాలండి, పొలంలో చెమట కార్చాలండి, వంటలు చేసిన వాళ్ళు వంటలు చేయాలి, ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేయాలి, ఆరాధన చేసిన వాళ్ళు ఆరాధన చేయాలి. ఏ పని అప్పు చెప్తే ఆత్మీయ తల్లిదండ్రులు ఆ పని చేయాలి స్నేహితులారా. మీ పిల్లలు మామూలుగా దీవించబడరండి. చూసి ఇప్పుడైనా ఆమె చెప్తారు అనుకున్నాను. హల్లెలూయా. దైవజనుల మాట విని, ఆత్మీయ తల్లిదండ్రుల మాట విని మీరు నమ్మండి. నాకు టిఫిన్ సెంటర్ ఉండేది కదా, ప్రతి సంవత్సరం 17, 18, 19 సెప్టెంబర్ నెలలో పెద్ద మీటింగ్లు పెడతారు మా ఆత్మీయ తండ్రి.
పెద్ద మీటింగ్లు పెడితే నన్ను పిలిచేవారు. పిలిచి, అశోక్ పూటకి 500 మందికి నువ్వే వంట చేయాలి 3 రోజులు. అప్పుడు నేను పాస్టర్ గారిని కాదు, విశ్వాసనే. నాకు చిన్న టిఫిన్ సెంటర్ ఉండేది. నువ్వు వంట బాగా చేస్తావు, మన యవ్వనస్తులు 1-2-3 తీసుకొని 500 మందికి 3 రోజులు 6 పూటలు నువ్వే వంట చేయాలని. రెండో మాట అని కాదండి, ఇలా ఉండేవాడిని. సార్ అలాగే సార్, 72 సంవత్సరాలు మా ఆత్మీయ తండ్రికి. సార్ అలాగే సర్లే, ఇగో ఈ పాంప్లెట్లు అంటించాలి, ఈ పత్రికలు పంచాలి, ప్రతి చర్చికి వెళ్ళి పత్రికలు పంచాలి, ఈ వాల్ పోస్టులు అంటించాలి అంటే నా భార్యను తీసుకొని వెళ్ళి ఆ రైతు బజార్ దగ్గర టౌన్లోను నా భార్య ఆ మైదా వేడి చేసి ఇస్తే ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళి, చిన్న బండి ఉండేది స్కూటీ, ఆ స్కూటీ మీద వెళ్ళి, స్కూటీ కాదు టీవీఎస్, ఆ టీవీఎస్ మీద వెళ్ళి టౌన్ అంతా పంచితే పాస్టర్ గారు అనేవారు, ఆడపిల్లని ఎందుకురా తీసుకెళ్తావు, నీ భార్యని ఎందుకు తీసుకెళ్తావు, ఆడబిడ్డను బయటికి తీసుకెళ్ళకు, ఇంట్లో ఉంచి ప్రార్థన చేస్తుంది, నువ్వు వెళ్ళి ఇంకో కుర్రని తీసుకొని మీ ఇద్దరు వాల్ పోస్టులు అంటించండి. ఆత్మీయ తండ్రి ఎంత భారం చూడండి. మీ ఆడపిల్లలైన మీ పిల్లలు మీ మీద ఆత్మీయ తల్లిదండ్రులు కూడా అదే భారం ఉందండి. ఆమెను చెప్పండి ఒక్కసారి, ఆమెను చెప్పుదాం ఒక్కసారి. ఆ 3 రోజులు కూడా నేనే వంట చేసేవాడినండి. 3 రోజులు కూడా వంట చేసి చివరికి, సార్ ఇదిగోండి 10 కేలు ఉల్లిపాయలు మిగిలాయి సార్, ఒక సిలిండర్ మిగిలింది అయ్యగారు, సార్ కొంచెం బియ్యం మిగిలాయి అయ్యగారు, ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు మిగిలాయి, ఇవన్నీ కూడా చివరి రోజు అన్నీ వంట అయిన తర్వాత ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి అది లెక్క చెప్పేవాడిని అండి. అప్పుడు ఏమైనా తెలుసు పాస్టర్ గారు, నన్ను నా భార్యని దగ్గరికి పిలిచి నా నెత్తి మీద, నా భార్య నెత్తి మీద చేయి పెట్టి, ప్రభువా ఇలా నా పని చేయలేదు ప్రభా, నీ పొలంలో నీ పని చేశారయ్యా, యేసు క్రీస్తు నామములో దీవించుచున్నాను తండ్రి. హృదయపూర్వకంగా ప్రార్థన చేశారండి. పొలంలో కష్టపడితే ఎఫీసీలకు రాసిన పత్రిక 6:7 మనుషులకు చేసినట్టుగా కాక ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేసినట్టుగా సేవ చెయ్యండి. ఆత్మీయ తండ్రి నాకు ఆ వాక్యం చూపించారు ఆ రోజుల్లోనే. నువ్వు నా పని చేయలేదు నాన్న, ఈ పొలంలో ఈ పరిగెరిన రూతమ్మ ఆ పొలంలో కష్టపడ్డది. మొదట అధ్యాయమంతా కన్నీరే, మొదట అధ్యాయమంతా వేదనే, మొదట అధ్యాయమంతా దుఃఖమే, 2 అధ్యాయమంతా కష్టమే, 2 అధ్యాయమంతా చెమటే, 2 అధ్యాయమంతా వేదనే, 2 అధ్యాయమంతా టైం కూడా చూసుకోలేదు స్నేహితులారా. అలాగే చేసిన ఆవిడికి 3 అధ్యాయానికి రండి. ఇప్పుడు 3 అధ్యాయానికి రండి, చదువు తల్లి. 3 వచనాలు, మొదట 3 వచనాలు. ఆమె అత్త అయిన నయోమి నా కుమారి, చూసారా అక్కడ కూడా నా కోడలు అనట్లేదు, నా కుమారి. చదువు అమ్మగారు. నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. చూసారండి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మీ కష్టము, మీ కన్నీరు, మీ పొలంలో మీ చెమట ఆత్మీయ తల్లిదండ్రులు చూసి ఒకానొక రోజు మిమ్మల్ని పిలిచి, నన్ను నా భార్యని ఎలాగైతే పిలిచి మా నెత్తి మీద చేయి పెట్టి ఆ రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు పాస్టర్ గారు. నమ్ముతారా మీరు? ఆయన చనిపోతారని ఆయనకి తెలియదండి, ఆయన ఆ రాత్రి చనిపోతారని మాకు తెలియదు. ఆదివారం వచ్చింది ఆ రోజు. సంఘబిడ్డలారా, అశోక్ గురించి, గ్లోరీ గురించి మనం ప్రార్థన చేయాలి. మీ కుడి హస్తాలు 2 భార్యాభర్తల మీద ఒకసారి మీ కుడి హస్తాలు పైకెత్తండి అని అందరికీ సంఘంలో చెప్పి మా ఇద్దరిని ముందుకు పిలిచి నా నెత్తి మీద, నా భార్య నెత్తి మీద మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేశారు. ఆ రాత్రి మచిలీపట్నం, విశాఖపట్నం మచిలీపట్నం పాసింజర్ ఉంది. రాత్రి 8-10 వైజాగ్లో దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చారు. హార్ట్ అటాక్తో చనిపోయారు ఆ రాత్రి. మోసే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడారండి. ఆత్మీయ తండ్రి చనిపోయిన తర్వాత నాతో ప్రభు మాట్లాడి నాకు 2017లో సేవ చేయమని ప్రభు మాట్లాడారు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. 2010లో ఆత్మీయ తండ్రి చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ 7 సంవత్సరాలు కూడా నమ్మకంగా ఈ రోజుకి కూడా ఉండండి. నా 10వ భాగము ఈ రోజుకి కూడాను. ఈ మాట ప్రభు కూడా వింటున్నారు. ఈ రోజు కూడా నా 10వ భాగము ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోయినా 2 భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ పిల్లలను నడిపిస్తున్నారండి. వాళ్ళ పిల్లల్ని నడిపిస్తే ప్రతి నెల మొదటి ఆదివారము నా 10వ భాగం దేవుడు నాకు ఇచ్చిన సంఘబిడ్డలు ఇచ్చిన దాంట్లో, దేవుడు నాకు ఇలా మీటింగ్లకు వెళ్ళిన దాంట్లో, దేవుడు నాకు ఏమి ఇచ్చినా సరే దాంట్లో 10వ భాగం తీసుకెళ్ళి ఈరోజు కూడా నేను ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లిదండ్రులు పిల్లలకి ఈరోజు ఇస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ తల్లిదండ్రుల్ని, ఆత్మీయ పిల్లలు కూడా మీరు ఆత్మీయ తల్లిదండ్రులకే చూచుదురుగాక. ఏడా బాబు ఏడి? అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఏడండి? అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఏడి? బయటనున్నారా? బయటనున్నారా? అమ్మ ఇక్కడే ఉంది కదా. మీరు నమ్మండి, ఒక మంచి మాట చూపిస్తాను. రండి ఒక్కసారి రండి, వాక్యం చూడండి ఒకసారి. ఆదికాండం
24 అధ్యాయానికి రండి ఒక్కసారి, దయచేసి చూడండి స్నేహితులారా. ఆదికాండం 24 అధ్యాయము చూడండి. ఇక్కడ ఈ మాట ఉంటుంది, 63వ వచనం. 63 సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడు. ఏండి, ఎలియాజరు గారి యజమానుడు ఎవరు? అబ్రహాం గారు. కానీ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇస్సాకు కనిపిస్తున్నాడు. ఇస్సాకును కూడా ఎలియాజరు ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడు. రూలుగా చెప్పాలంటే నా యజమానుడు కొడుకండి అనాల. కానీ నా యజమానుడు కొడుకు అనలేదండి. ఇతడుని కూడా నా యజమానుడే. ఇతను పెద్ద పాస్టర్ గారు, అబ్బాయి చిన్న పాస్టర్ గారు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి, కొట్టండి గట్టి చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునేగాక. కొట్టా గట్టిగా చెప్పి కొట్టండారా బాబు, దేవునికి మహిమ కలుగునేగాక. చూసారండి, వాక్యమే మీకు చూపిస్తున్నాడు. అతడు నా యజమానుడు. ఇస్సాకుని యజమానుడు అంటుండేటి? అబ్రహం గారు ఉన్నారు కదా అప్పటికి. పోనీ అబ్రహం గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు, ఉన్నారు. మీరు నమ్మండి స్నేహితులారా, ఆత్మీయ తండ్రిని తల్లిదండ్రులను ఎలా చూస్తున్నామో వాళ్ళ బిడ్డలను కూడా మీరు అలా చూస్తే మనస్ఫూర్తి చెప్తున్నాను, మీ బిడ్డలకి తిరుగు లేదు, మనకి ఎదురు లేదు. చెప్పండి, మన బిడ్డలకి తిరుగు లేదు, మనకి ఎదురు లేదు. మనకి ఎదురు లేదు, వాళ్ళ పిల్లలు మన పిల్లలకి తిరుగు లేదు. చూడండి, వాక్యమే స్నేహితులారా, వాక్యమే. వెంటనే ఏం జరిగింది? అమ్మా, నీకు నేను న్యాయం చేయాలి, నువ్వు ఎలాగైనా విశ్రాంతి తీసుకోవాలి, నాతో పాటు కన్నీరు కార్చావు, నా గురించి కష్టపడ్డావు, నా గురించి చెమటూర్చావు, ఇంకా నువ్వు కష్టపడడానికి వీలు లేదు, వార్పమ్మలాగా నువ్వు వెళ్ళిపోలేదు, నాతో ఉన్నావు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలో తెలుసమ్మా? బోయాజు గారు ఈ రాత్రికి వస్తారు. జాగ్రత్త వినండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. వాక్యం ఎప్పుడు కూడా స్నేహితులరా ఆత్మీయంగా కానీ అర్థం చేసుకుంటే అభిషేకం రిలీజ్ అవుద్ది. నిజమండి, వాక్యం ఎప్పుడు కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలండి, శారీరకంగా ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. వాక్యం ఏమంటుంది అక్కడ? నీకు విశ్రాంతి కలుగు చేయాలని నా మనసులో ఉందమ్మా, నాతో పాటు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దుఃఖంలో ఉన్నావు తల్లి. ఈ రాత్రికి నేను మా పరమ బోయాజు గారైనా ఆ బోయాజు గారు పొలంలోకి వస్తారు తల్లి, నువ్వేం చేస్తావంటే చదవండి ఒక్కసారి, చదవండి తల్లి. రెండో వచనం. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పారా బెట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కడుక్కొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. ఈ రాత్రి బోయాజు గారు పొలంలోకి వస్తున్నాడండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీతో కూడా ఈరోజు నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకసారి మాట్లాడుతున్నారు. నయోమి అంటే పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యం అండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా యేసుక్రీస్తు వారికి రెండో రాకడలో మనము కూడా ఎత్తబడాలంటే సంఘాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరుచునుగాక. ఏమంటుంది నయోమి అమ్మ? కుమారి, ఈ రాత్రికి నువ్వేం చేయాలంటుంది? చూడండి, ఇప్పుడు రెండో రాకడలో ఎత్తబడాలంటే జాగ్రత్తగా వినండి స్నేహితులారా. ఏమంటుందో ఒకసారి ఆవిడ, నీవు స్నానము చేసి. ఈరోజు ఎంతమంది స్నానం చేశారు? చేయొద్దండి. ఈ స్నానం గురించి కాదండి దేవుడు మాట్లాడింది. ఈ స్నానం గురించి దేవుడు మాట్లాడట్లేదు. అమ్మా రూతమ్మా, బోయాజు గారు ఈరోజు నైట్కి రాబోతున్నాడమ్మా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ప్రభు త్వరగా వస్తున్నారు. కానీ నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ప్రియమైన సంగమా, మనం ఏం చేయాలి? ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పిన మాట మనం వినాలండి. రూతమ్మతో చెప్తుంది నయోమి అమ్మ, ఆత్మీయ తల్లి చెప్తుంది ఆత్మీయ కుమార్తెతో, అమ్మా ఈ రాత్రి బోయాజు గారు వస్తున్నారు, ఆ మహాదేవుడిని ఎదుర్కోవాలంటే నెంబర్ 1 స్నానము అనండి. అందరూ అనండి అమ్మ ఒకసారి గట్టిగా. మగలు మీరు కూడా అనండి, పురుషులు అనండి ఒక్కసారి. పురుషులు మీరు అనండి, స్త్రీలు ఎవరు అనకండి. పురుషులు అందరూ అనండి, గట్టిగా అనండి. పురుషులు ఊరుకోండి, స్త్రీలు అనండి. ఇప్పుడు అది స్నానము అంటే ఏంటి తెలుసండి? పరిశుద్ధకు సూచన. పరిశుద్ధమైన జీవితం ఎవరు దీవిస్తారో వారు స్నానంలో ఉన్నట్టుగా అండి. ఈరోజు చాలామంది జీవితంలో పరిశుద్ధత లేదు స్నేహితులారా. 36వ మొదటి వచనంలో ఏమని తెలుసండి? కీర్తనలో వారికి బొత్తుగా దేవుని భయము లేదని ఉందండి. అక్కడ
చాలామందికి శరీర కోరికలే, నేత్రాసే, జీవపటమే అవి తగవు. పరిశుద్ధంగా ఉంటేనే రేపు నేను పరమ భోజన యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఎత్తబడాలంటే ప్రియమైన సంగమా, లోకములో ఉన్న మనల్ని, మోయాబు దేశంలో మనల్ని, లోకములో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, శాపములో ఉన్న మనల్ని ఆ మహాదేవుడి దగ్గర ఎదుర్కోవాలంటే ప్రియమైన సంగమా, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగా ఉండుదురుగాక. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుడిని చూడనేరడు. పరిశుద్ధత ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలి స్నేహితులారా. ఈరోజు చాలామంది జీవితంలో పరిశుద్ధత లేదండి. మాటలో పరిశుద్ధత లేదు, చూపులో పరిశుద్ధత లేదు, ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, ఏ విషయంలో పరిశుద్ధత లేదండి. ఈ పరిశుద్ధత లేనివారు, మీరు నమ్మండి, ఈ పరిశుద్ధత లేనివారు రెండో రాకడలో ఎత్తబడరండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట యేసు నామములో. స్నానం చేయమని ఎందుకు చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు? నయోమి గారిలో ఉండి పరిశుద్ధాత్మదేవుడు రూతమ్మతో ఎందుకు చెప్తున్నాడు? అమ్మా, ఆ పరమభోజనాన్ని ఎదుర్కోవాలంటే స్నానం చేయి తల్లి, పరిశుద్ధమైన జీవితం కావాలమ్మా. రాకడికి సిద్ధపరుస్తాడు స్నేహితులు. సంఘాన్ని సేవకులు సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధమైన జీవితం చాలామంది జీవితంలో లేదు. జాగ్రత్త వినండి, మంచి మాట చెప్తున్నాను. దావీదు గారు అనండి. దావీదు, పౌలు, పేతురు పెద్దమ్మ కొడుకే చిన్నమ్మ కొడుకు అండి. మనకి చాలామంది జీవితంలో సేవకులారా, మీకు కూడా నా చేతులు జోడించి చెప్తున్నాను. దావీదు గారనండి వాక్యం చెప్పినప్పుడు, పౌలు గారనండి, పేతురు గారనండి. మీరు నమ్మండి, వాక్యాన్ని మనం గౌరవిస్తే మనకి తెలియకుండే మన నెత్తి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. కొట్టని చప్పట్లు ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు గారు ఒకరు ఏం చేశారండి? మిద్ది మీదకి ఎక్కాడు. ఆయన మిద్ది మీదకి ఎక్కాడు, మీరు చర్చిలో ఉన్నారు. ఆమెను చెప్పండి ఒక్కసారి. దావీదు గారు మిద్ది మీదకి ఎక్కారండి. ఎక్కేసరి కిందకి చూశాడండి, ఒక ఆవిడ స్నానం చేస్తుంది. కనీసం ఆ డోక్రా డబ్బులు ఏం చేసిందో మనకు తెలియదు. 2 రేకులు వేసుకున్నా దావీదు గారు పడకుండా ఉన్నాం. మరి ఆ డోక్రా డబ్బులు ఆ బెచ్చబాయ్ ఏం చేసిందో మనకు తెలియదు. కానీ స్నేహితులారా, వెంటనే దావీదు గారు పైనుండి చూశారు, పాపం చేశారు కదా. జాగ్రత్త వినండి, పరిశుద్ధత జీవితం లేకపోతే ఏం జరుగుతుందో. పాపం చేశారు, తర్వాత ఉరియాను కూడా చంపించాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇది జరిగిన తర్వాత సమూయేలు 2వ గ్రంథం, ఇప్పుడు తీయండి బైబిల్ అందరూ కూడా. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏముంది తెలిసినట్లరా? సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము, అది 11వ అధ్యాయంలో జరిగింది. ఈ 13 అది మొదట సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో జరిగితే ఇది 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చదవండి ఒక్కసారి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారన్నొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చాలమ్మ జాగ్రత్త వినండి, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దావీదు గారు చేసిన పాపానికి, దావీదు గారు చేసిన శిక్షకి, దావీదు గారు చేసిన తప్పుకి అబ్షాలోము, అమ్నోను తండ్రి ఒక్కడే, తల్లిలిద్దరు. అబ్షాలోము తల్లి వేరు, అమ్నోను తల్లి వేరండి. అబ్షాలోము ఏం చేశాడు తెలుసండి? సొంత చెల్లి తామారు, ఆ తామారుకి అమ్నోను ఏం చేశాడు తెలుసండి? ఆమె మీద కన్నేసి ఆమెను చెరిపాడండి. ఆ విషయం అబ్షాలోముకి తెలిసిందండి. తెలిసిన వెంటనే అమ్నోను చంపేశాడు స్నేహితుడు. తర్వాత అబ్షాలోము కూడా చనిపోయాడు. ఇద్దరు కొట్టుకు సచ్చారండి. 134వ కీర్తన మొదటి వచనంలో ఏమని తెలుసండి? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. వాళ్ళిద్దరు సహోదరులే. దావీదు గారి బాధ, ఒరే అబ్షాలోమా, ఒరే అమ్నోను, మీ ఇద్దరు ఒకే తల్లి ఒకే తండ్రి బిడ్డలరా, తల్లిలు వేరైనా తండ్రి అని నేను ఒక్కడనే, మీరు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలరా నాన్న. ఎందుకురా కొట్టుకు చేస్తారు? ఎందుకురా తామారు జీవితం అలా చేసావు? ఒరే చిన్నోడా, ఆ పెద్దోడిని ఎందుకురా నన్ను చంపావు? ఒరే చిన్నోడా, నువ్వు కూడా చనిపోయారా? అబ్షాలోమా. ఆలోచించండి స్నేహితులారా, పాపం పట్టుకుంటుందండి. ఈ రోజుకి కూడా నా 2 బిడ్డల గురించి ఏడుస్తాను ప్రభు దగ్గర. నమ్ముతారా? ప్రభా, అప్పుడు నేను చేసిన పాపాలు ఆ యవ్వనస్తుల పిల్లలు ప్రభా, ఆడబిడ్డల మీదకి వెళ్ళనివ్వకండి అయ్యా. క్షమాపణ ఉంటుందండి, కానీ శిక్ష తప్పదు. జాగ్రత్త అండి. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది స్నేహితులు, ఒక పెద్ద ఆవిడే ఫోన్ చేసి అంటది, అయ్యా నాకు 3 పిల్లలయ్యా. జాగ్రత్త వినండి ఈ మాట. నాకు 3 పిల్లలయ్యా. పెద్ద కూతురు జీవితం బాగలేదు, రెండో కూతురు జీవితం బాగలేదు, కొడుకు పచ్చి త్రాగుబోతూ, కోడలు 1వ తారీఖున వస్తుంది. ఆ జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 4,000 పెన్షన్ పట్టుకొని వెళ్ళిపోద్దయ్యా. నాకేమి దిక్కు లేదయ్యా, నాకెందుకు ఈ బ్రతికి ఇలాగ అయ్యిందయ్యా అంటే అన్నాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నవా 15 సంవత్సరాలు అయ్యిందయ్యా అన్నదండి. బాగా వినండి స్నేహితులారా.
యేసు ప్రభుని నమ్ముకొని 15 సంవత్సరాలు అయ్యింది. నా 3 పిల్లల జీవితం బాగలేదు, పెద్ద కూతురు జీవితం బాగలేదు, రెండో కూతురు పనికి మళ్ళీ అయిపోయింది, కొడుకు త్రాగుబోతాడు అయిపోయాడు, కోడలు కూడా గెంజి కూడా పోయేదు, నాకేటయ్యా నా జీవితము. మీ ఆయన ఉన్నాడా? లేడండి, చనిపోయాడండి అన్నది. నేను ఒక్క మాట అడిగానండి, మీరు నమ్మండి. నేను ఒక మాట సూటిగా అడుగుతాను, అబద్ధం ఆడకుండా చెప్పమ్మా అన్నాను. అంటే చెప్పండి బాబు అని అన్నది. ఏమన్నాను తెలుసా? నువ్వు యవ్వన కాలంలో, నా స్నేహితులారా, నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు యవ్వన కాలంలో నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉన్నావమ్మా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు చిన్నగా బుడ్డలుగా ఉన్నప్పుడు నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉన్నావా అమ్మా అంటే ఏడుస్తుంది స్నేహితులారా. ఏడ్చి 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 అంటది, నా భర్తకి నేను నమ్మకంగా లేనయ్యా, నేను పాపంలో పడిపోయానయ్యా. మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే కాస్తాయి, బొబ్బాస్ చెట్టుకి బొబ్బరికాయలే కాస్తాయి, ఈత చెట్టుకి ఈతకాయలే కాస్తాయి, మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. మనము నీతిగా ఉంటే మన పిల్లలు కూడా నీతిమంతులే. కొట్టండి అమ్మ ఒక్కసారి చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు చేసిన పాపము ఈరోజు ఆ వ్యభిచార ఆత్మ నీ పిల్లల మీదకి వచ్చిందమ్మా. నువ్వు కానీ కరెక్ట్గా ఉంటే ఆ ఆత్మ, మంచి ఆత్మ నీ పిల్లల మీదకి ఉందమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కానీ ప్రభు ఏమంటున్నారు? నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను. నా యొద్దకు రండి, మీ పాపాలు క్షమించబడతాయి. నా యొద్దకు రండి, మీకు కృప దొరుకుతుంది. నా యొద్దకు రండి, మీకు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అని ప్రభు అంటే 15 సంవత్సరాలైంది యేసు ప్రభుని నమ్ముకొని పిచ్చి పిచ్చి ఆశలు వేస్తారేటండి. ఆలోచించండి స్నేహితులారా. నేను చెప్తే అబద్ధం, నా యేసు ప్రభు చెప్తే నిజం. దేవునికి స్తోత్రం. వాక్యం నిజమండి, వాక్యం సత్యమండి. నీ వాక్యమే సత్యము, అదే నన్ను స్వతంత్రులుగా చెయ్యును గాక. నీ పాపమే నీ పిల్లలు పట్టుకుందమ్మా. నువ్వు యవ్వనంలో చేసిన పాపము, ఒకసారి వాక్యం చూడండి స్నేహితుడా. 5:7కి రండి, విలాప వాక్యాలు చూడండి. ఎంత మంచి మాట ఉంది అక్కడ. 5 అధ్యాయం 7వ వచనం, విలాప వాక్యాల్లో మంచి మాట ఉంది. రండి ఒక్కసారి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. చూసారండి, తల్లిదండ్రులు చేసిన పాపము బిడ్డల మీదకి వస్తుందండి. దావీదు గారు చేసిన పాపము అబ్షలోము అమ్నోని మీదకి వచ్చి తామర్ జీవితం రోడ్డు ఎక్కిపోయింది స్నేహితులారా. ఆ తల్లి చేసిన పాపం 3 పిల్లలు కూడా బస్సులు అయిపోయారండి, రోడ్డు ఎక్కిపోయారండి, కన్నీరు కారుస్తుండ్రు. ఎన్నో కుటుంబాలు స్నేహితులారా. చాలామంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొనను, మా బ్రతుకులు ఎందుకు ఎలాగొన్నా, యేసు ప్రభుని నమ్ముకొనను, మా జీవితం ఎందుకు ఎలా ఉంటుంది. మీరు నమ్మండి స్నేహితులారా, ఈరోజు బిల్లు కడతాను, పాత బిల్లు ఎవరు కడతారండి? ఈరోజు పాపం ఒప్పుకుంటాను. చిన్నప్పటి నుండి మీరు నమ్మండి, మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ మాట. యేసు ప్రభు మన పాపాలు గుర్తు చేసుకుంటారా, గుర్తు చేసుకోరా? చెప్పండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఏమని తెలుసా? నీ పాపాలు నేను ఎప్పుడు గుర్తు చేసుకోనని ఉంది. ఆమేన్ చెప్పండి. నీ పాపాలు గుర్తు చేసుకునే ఉందండి. కానీ ఒక మాట యాకోబు అంటాడండి రూబేనుతోనే, 49 అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 49:2 రూబేనుతో అంటాడు, పెద్ద కుమారుడితోనే యాకోబు గారు ఏమంటాడు తెలుసా? ఒరేయ్ రూబేను, నువ్వు తండ్రి మంచం మీదకి ఎక్కవరా పనికి మాలోడా, నువ్వు చెంచలోడారా, నీకు బుద్ధి లేదురా, నువ్వు పనికి. వాళ్ళందరూ 12 మంది ఏమనుకుంటారు? ముసలోడు చనిపోయే ముందు ఏదో 150 ఇస్తాడు అనుకొని పాప అందరిని పిలిచాడండి. అందరిని పిలిస్తే 150 వస్తుందిరా, ఎక్కడైనా ఆస్తుండే మా నాన్న మాకు ఇస్తాడని 12 మంది కొడుకులు వస్తే మీరు నమ్మండి, నెంబర్ 1 మొదటి కొడుకైన రూబేన్తో, నువ్వు చెంచలోడురా, నువ్వు తండ్రి మంచం మీదకి ఎక్కావరా. అది జరిగి ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలుసండి? 35 అధ్యాయం 22 వచనం ఆదికాండంలోనే ఉంది ఆ మాట. 35 అధ్యాయం, ఇది 49 అధ్యాయం. 35 అధ్యాయం నుంచి 49 అధ్యాయంకి ఇంచుమించు 40 సంవత్సరాలు గుర్తు తెచ్చుకోండి ఈ మాట. 40 సంవత్సరాలు చేసిన పాపాన్ని రూబేనుకి గుర్తు చేస్తున్నాడండి యాకోబు గారు. అబ్షలోమా, అమ్నోనా, ఎందుకురా మీరు చేశారు? ఇతను చేసిన పాపాన్ని గుర్తు తెచ్చుకొని 51వ కీర్తన, అయ్యా నేను పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసికయ్యా, నా వల్ల కాదయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నా బిడ్డల మీదకి ఎఫెక్ట్ వెళ్ళనివ్వకండి అయ్యా. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి ఖచ్చితంగా అది ఒక్కసారి నమ్మి అది అని చూసామనుకోండి, అది పక్కన పెట్టామనుకోండి, అది విసర్జించామనుకోండి, కృప వెంబడి కృప మనకి కలుగునుగాక. మళ్ళీ ఏమైనా మనసొట్టు వెళ్ళిందా? పచ్చి త్రాగుపోతుంది నేను, మొక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. లాస్ట్గా వంకాయలోను 2 నెత్తల్లేని వేసేయాలండి, ఆ వాసన రాకపోతే నాకు అన్నం వెళ్ళదు. అలాంటిది దేవుడు బ్రేక్ వేసాడు. 23 అధ్యాయం 2వ వచనం, నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. మనం పెట్టుకుంటే పర్వాలేదు, ఆయన కత్తి పెట్టాడు అనుకోండి మంచినీళ్ళు కూడా వెళ్ళవు. కొన్ని రోజుల్లో జ్ఞాపకార్థ కూడికి అయిపోద్ది.
నిజం స్నేహితులారా. రూబేను నువ్వేం చేసావురా? చూడండి, 40 సంవత్సరాలు చేసిన పాపము రూబేన్కి గుర్తు చేస్తున్నాను. అందుకే రూబేనులోంచి ఒక్క న్యాయాధిపతి రాలేదు, రూబేనులోంచి ఒక్క మంచోడు రాలేదు. ఆ వంశం అంతా చూడండి, ఒక్కడ దిట్టమైన వాడు రాలేదండి. ఆలోచించండి, బాగా చదవండి బైబిల్ కావాలంటే. ఎప్పుడో చేసామండి, ఎప్పుడో అయిపోయిందండి, యేసుప్రభుని నమ్మేసుకున్నాం కదండి, పాపాలు క్షమించబడి, ఖచ్చితంగా క్షమించబడ్డాయి, తిరుగులేదు ఆ విషయంలో. కానీ మళ్ళీ మన మనసొట్టి వెళ్దాం. ఎంతమంది టీవీ సీరియల్ చూస్తున్నారు, ఎంతమంది చిన్న అబద్ధాలు ఆడుతున్నారు, ఎంతమంది వ్యతిరేకంగా సేవకులకు మాట్లాడుతున్నారు, ఎంతమందికి వ్యతిరేకంగా మీ కుటుంబాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు నిర్ణయించుకోండి. అద్దం దగ్గరికి వస్తే మనం ఎలాగో తెలుస్తుంది. వాక్యమైన అద్దం దగ్గరికి వస్తే మన కుటుంబాలు కూడా దేవుడు కట్టునుగాక. అందుకే స్నానం చేయమ్మా. ప్రభువుని ఎదుర్కోవాలంటే నీకు స్నానం ఉండాలమ్మా, పరిశుద్ధమైన జీవితం ఉండాలమ్మా. ఏమైంది దావీదు గారి కొడుకుల పని? భ్రష్టులు అయిపోయారు స్నేహితులారా. ఏమైంది ఆ సహోదరి, ఆ పిల్లల జీవితం? వాళ్ళు భ్రష్టులు అయిపోయారండి. ఈరోజు పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోనే మరణిస్తున్నారు చాలామంది. క్రైస్తవులు కూడా అలాగే తగలబడ్డారు చాలామంది. అనకూడదు, కానీ ఏమో అనుకోకండి, నన్ను క్షమించండి. పనికి మళ్ళీ పాస్టర్లే ఉన్నారండి ఈ రోజుల్లో. పనికి మళ్ళీ పాస్టర్లు ఉన్నారు, ఏమనుకోకండి మాట. నా ప్రభువు నన్ను క్షమించిన గాక. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ పనికి మళ్ళీ వాళ్ళు ఉన్నారండి. అలా టోల్ చూసి ఒళ్ళు నాకు. అందుకే రోమపత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే పనికి మళ్ళీ వాళ్ళరా, మీ నిమిత్తమే కదరా అన్య ప్రజల దగ్గర నా నామము దూషించబడుతుందని ఉంది 2వ అధ్యాయం రోమపత్రికలో. అన్య ప్రజల దగ్గర నా నామాన్ని మిమ్మల్ని బట్ట నిజమే స్నేహితుడా. చిన్న అబద్ధం ఆడండి, ఏం క్రైస్తవుడండి? కిరాణా కొట్టుకు టైంకి డబ్బులు ఇవ్వకపోండి, ఏం క్రైస్తవులండి? డ్వాక్రాకు మాత్రం టైంకి ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేనికి ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే మిగతా 9 మంది ఒప్పుకోరు. ఏసై దైవాలు నేను డ్వాక్రాలో లేను, నా భార్య కూడా లేదండి అంటే ఏమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే స్నేహితులారా, పరిశుద్ధత లేకపోతే పరలోకంకి వెళ్ళలేమండి. ఒట్టి భ్రమ. ఒకడు విపరీతంగా సైకిల్ తొక్కేస్తున్నాడు, చెమట్లు ఎక్కిపోయి సైకిల్ తొక్కుతున్నాడు. గురి చేరుకోవాలని చూస్తే స్టాండ్ వేసిన సైకిల్ తొక్కేస్తున్నాడు. స్టాండ్ వేసిన సైకిల్ తొక్కితే ఎక్కడికి వెళ్తాడు? ఈరోజు చాలామంది అదే భ్రమలో ఉన్నారండి. చాలామంది క్రైస్తవులు అదే భ్రమలో ఉన్నారు స్నేహితులారు. చాలామంది జీవితంలో నా చేతులు జోడించి చెప్తున్నాను, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు కదా నాయనా, నాకు పరిశుద్ధత దయచేయండి అయ్యా. ప్రభువా నీ పరిశుద్ధతలో ఉంటేనే నేను 2వ రాకడలో ఎత్తబడతాను నాయన. మీ పాదాలు పట్టుకున్నాయా. మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రి మాకు రోజు చెప్తున్నారయ్యా, అయ్యా నా భర్తకి పరిశుద్ధత దయచేయండి. మాటలోను, చూపులోను, ఇవ్వడంలోను, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధత దయచేయండి యేసయ్యా. యేసు నామములో దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. 2వ మాట ఏమంటుంది? 2వ మాట ఏమంటుంది ఆవిడ? చెప్పండి. తైలం అనండి అందరు కూడా. అందరు తైలం అనండి ఒక్కసారి. తైలము అంటే ఏంటి తెలుసండి? అభిషేకము. మీరు తెలియదండి, ఏ రోజైతే రక్షణ పొందారో, ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నారో, ఏ రోజైతే పాపాలు క్షమించబడ్డాయో, ఆ రోజే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను, దేవుడే చెప్పాడు యేసు ప్రభు గురించి. మనము కూడా రక్షణ పొంది బాప్తిసం పొందుకొని ఆ పైకి వచ్చినప్పుడు దేవుడు కూడా మన మీద కూడా అభిషేకం ఉంచాడండి, తైలం ఉంచాడండి. కానీ అది కాపాడుకుంటున్నామా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? 1:9కి రండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1 అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మా పరిశుద్ధంగా ఉండాలి, స్నానం చేయి. 2వది తైలము రాసుకో, అంటే అభిషేకాన్ని కాపాడుకో. ఏముంది 1:9? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నాలో ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాలో ఆనంద తైలభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా. ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా. ఆనంద
రూతమ్మా నువ్వు స్నానం చేయి, పరిశుద్ధంగా సిద్ధపడమ్మా. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన కుటుంబాలారా, స్నానము పరిశుద్ధతతో దేవుణ్ణి ఎదుర్కొందుము గాక. రెండోది తైలము, అభిషేకము. అభిషేకం ఎప్పుడు మన మీద నిలబడుతుందో తెలుసండి? జాగ్రత్త వినండి. అభిషేకం ఎప్పుడు మన మీద నిలబడుతుందో తెలుసా? నీతిగా బ్రతికినప్పుడే. నీతిగా బ్రతకాలండి. ఏంటి ఉదయం నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇందాక చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎంతమంది మీలో దశంభాగాలు ఇస్తున్నారు? నాకేం చెప్పొద్దండి మీ మనస్సాక్షికి. యేసుప్రభు ఏమన్నారు తెలుసండి? ఒకరోజు ఒక మాట చూపిస్తాను రండి. 5:26 రండి, మత్తయి సువార్త. యేసుప్రభు ఏమని చూడండి. నీతి, మన అభిషేకం ఎప్పుడు మన మీద నిలబడుతుందంటే మనం నీతిగా బ్రతికితే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చిస్తున్నాను. ఇందాక చదువుకున్నాం. 5:26 ఏమని తెలుసండి? మత్తయి సువార్త చూడు తల్లి. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి ఏమంటుందండి యేసయ్య? కడపటి కాసు, పాత బిల్లు. యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నావో, రక్షణ ఎప్పుడు పొందావో, బాప్తిస్మం ఎప్పుడు పొందావో, మారు మనసు ఎప్పుడు పొందావో, పొలంలో ఎప్పుడు అడుగు పెట్టావో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడపటి కాసు, పాత బిల్లు కడతాండ్రండి మనం. చాలామంది జీవితంలో ఒక నెల ఇస్తారు, ఒక నెల ఇవ్వరండి. దశంభాగాలు ఇవ్వరు స్నేహితులారా. దశమ భాగం ఇవ్వకపోతే దరిద్రము. గుర్తుంచుకోండి ఈ మాట. ముందు వాక్యం నాకు, తర్వాత మీకండి. ఎజ్రా అంటాడు ఇశ్రాయేల్ ప్రజలతో 4:10 ఎజ్రా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం ముందు నాకు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు అంటాడు. అక్కడ వాక్యం ఉంది. ముందుకి వాక్యం నాకండి. నేను దశంభాగం ఇచ్చి మాట నేను చెప్పితే అప్పుడు దేవుని దగ్గర నిర్దోషిగా నేను ఉంటానండి. కడపటి కాసు చెల్లించాలా? యేసుప్రభుని ఎప్పుడు నమ్ముకున్నామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో, మందిరంలో ఎప్పుడు అడుగు పెట్టామో, నీతిగా బ్రతకాలి. కడపటి కాసు చెల్లిస్తే కానీ నువ్వు వెలుపలకి, పరలోకానికి, నిత్య జీవానికి రానే రావని నిత్యముగా నీకు చెప్పుచున్నాను. ఏం మాట అండి? ₹1,00,000 మాట. ఏం మాట అండి? అద్భుతమైన మాట. అమ్మ తైలం రాసుకో, నీ అభిషేకం కాపాడుకో. అభిషేకం నెత్తి మీద ఉండాలంటే నీతిగా బ్రతకాలండి. నీతి అంటే యేసుక్రీస్తువారే. ఆ యేసుక్రీస్తువారు ఏమంటున్నారు? కడపటి కాసు చెల్లిస్తుండ్రండి. దశమ భాగం ఇవ్వకపోతే 3 రకాల శాపాలు ఉన్నాయండి. బైబిల్లో 3 రకాల శాపాలు ఉన్నాయి. నెంబర్ 1 48:10 ఇర్మియా గ్రంథం. యెహోవా కార్యములో అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవునుగా కనుంది. రెండోది 25:41 మత్తయి సువార్తలో, నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు చూడడానికి రాలేదు, నేను రోగిగా ఉన్నాను, నువ్వు పరామర్శించడానికి రాలేదు, శాపగ్రస్తులారా పొండే ఎక్కడి నుంచి అంటాడు. 25:41 మత్తయి సువార్తలో. అంటే బీదలకు కానీ, దైవజనులకు కానీ, ఒక బీదవులకు కానీ, ఒక కష్టములు ఉన్న వాళ్ళకి కానీ చూడకపోయినా శాపం వచ్చేద్దట. నేను చెప్పితే అబద్ధం, నా యేసయ్య చెప్తే నిజం. దేవునికి స్తోత్రం. మూడోది ఎక్కడ వస్తుందో తెలుసండి? 3:9 మలాకి. దశమ భాగం ఇవ్వలేదు మీరు దొంగలు, మీరు శాపగ్రస్తులు అంటున్నాడండి. కడపటి కాసు చెల్లిస్తే కానీ వెలుపలికి రానే రావు. ప్రభు స్పష్టంగా చెప్పారండి. ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు నేను ఇవ్వలేదు, మీరు నమ్మండి. ఆత్మీయ తండ్రి చనిపోయిన తర్వాత యేసు ప్రభు నాతో మాట్లాడు. 2011 ఫిబ్రవరి 10 తెల్లవారుజామున 3 గంటలకి దశమ భాగం ఇస్తున్నావా? మర్యాదకి వెళ్ళి వాళ్ళ కూతురికి చెల్లించు. సంఘం నాది, అది ఆ పొలం నాది, తీసుకెళ్ళి దశంభాగం ఇవ్వ. నిజంగా చెప్తానండి యేసు నామంలో. అందుకే నాకు ఈరోజు నన్ను దేవుడు ఎంతో దీవించారండి. ఎవరిది ఏది టచ్ చేయకూడదండి. మొన్న నా కూతురికి పెళ్లి చేశాను, యేసయ్య చేశారు అనుకోండి. మొన్న నా కూతురికి 22 సంవత్సరాలు వచ్చింది, 22 వచ్చింది. 22 వెంటనే దేవుని కాలు పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రభా బిడ్డ డిగ్రీ చదివింది కదా నాయన, పిల్లకి పెళ్లి చేయాలనైనా నువ్వే చూడండి ప్రభా, నేను చూస్తే ఎవరికి ఇచ్చేస్తానో తెలియదు అనుకొని కొన్ని రోజులు నేను నా భార్య రాత్రి 11 నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాం. మా ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్లు అండి, ఒక అడవి ప్రాంతము. అక్కడికి వెళ్ళి ఏడ్చాము నా బిడ్డ గురండి. నా బిడ్డ మందిరంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమ్మా, అమ్మ నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తామమ్మా అనుకొని ప్రార్థన చేశాం స్నేహితుడా. ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కుర్రోడిని మా ముందు కళ్ళ ముందు పెట్టాడు. ఆ కుర్రోడికి ఇచ్చి నీ కూతురుని అన్నాడు. అలాగే ప్రభు అన్నాను. వెంటనే వారు కూడా సేవకులు పెద్దాపురం ఇక్కడ సామర్లకోట దగ్గర వారు కూడా వచ్చారు. వచ్చి మీ కూతురుని చేసుకుంటామండి, దేవుడు మాతోనే చెప్పారండి అన్నాను. సరేలే మంచిదేనమ్మా అన్నాను. ఏమన్నారు తెలిసండి వాళ్ళు, మీరు ఏటిస్తే అది ఇవ్వండి, మాకు కట్నం కూడా వద్దు, కానీ దేవుడు చెప్పాడు మీ అమ్మాయి మా ఇంటి కోడలకు రావాలన్నారు. అప్పుడు ఏం చేశాను తెలుసు స్నేహితులారా, ప్రభువా
నిజమే, కానీ నా డబ్బులు లేవు కదా నాయన, నా కూతురు రుణం నేను తీర్చుకోవాలి కదా నాయన, ఎంతో కొంత ఇవ్వాలి కదా నాయన, నేను సంపూర్ణ సేవకు వచ్చాను కదా నాయన, టిఫిన్ సెంటర్ ఉంటే బోల్ డబ్బులు ఉండేవి కదా నాయన, నేను సంపూర్ణ సేవకు వచ్చాను కదా ప్రభా, డబ్బులు ఇవ్వండి ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేసాము. మీరు నమ్మండి, మీరు నమ్మితే నమ్మండి, నమ్మాలి కూడాను. ఒకరు 3 లక్షలు, ఒకరు 2 లక్షలు, 1 లక్ష, 1 లక్ష, 50,000, 50,000 ఎంత అయిందండి రేపు చెప్తారా? ఆ డబ్బులు తెచ్చి నా పాదాల దగ్గర నా చేతిలో పెట్టారు. పాస్టర్ గారు నీ కూతురికి పెళ్లి చేసుకోండి అన్నారు. ఎలాంటి కార్యం అండి అది? ప్రభు ఆ డేట్ చెప్పండి ప్రభు చెప్పారు జూలై 21 పెళ్లి చేయి అన్నారండి. మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడిలు వచ్చి నువ్వు ఎంతకేసు ప్రభుని నమ్ముకున్నా, జూలై నెల మూడమరా, జూలై నెల ఆషాఢము, అది మంచి పద్ధతి కాదు, పిల్లకి పెళ్లి చేయక అన్నారు. నేనేమన్నాను తెలుసా? మీకు ఆషాఢము, నాకు ఆశీర్వాదము. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. ప్రభువుకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. వెంటనే వివాహం జరిగింది. 800 మంది వచ్చి అన్నం తిన్నారు. ఏదో నాకు కలిగింది, బిడ్డలకు పెట్టాను. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాదులో, మంచి తెలివైనడు నా చిన్నలుడు. మీరు నమ్మండి స్నేహితుడు, నా పెద్దలుడు నా బావమరిదే. ఆడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగాడు. నా పెద్దలుడికి నా పెద్ద కూతురుని ఇచ్చాను. నా చిన్నలుడు ప్రభు ఎవరు కావాలంటే ప్రభు చూపించిన సంబంధం చూశాను. ఇప్పుడు చక్కగా నా కూతురు అడుగు పెట్టక ముందు అతని జీతం 55,000, నా కూతురు అడుగు పెట్టిన తర్వాత ఈరోజు 1,05,000 అతని జీతం. మన పిల్లలు ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబాలు దీవించబడతాయి. కొట్టని చెప్పట్లు ఒక్కసారి. మన బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఎందుకంటే కడపటి కాసు చెల్లించాలండి. ఏం జరిగింది తెలుసండి? ఒకరోజు మామీ గారు మీ అమ్మాయిని తీసుకొని మా అమ్మాయిల దగ్గర విడిచిపెట్టియండి అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, నాకు సెలవు లేదు, మీ అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మాయిలు ఉన్నారు కదా అక్కడ, మా అమ్మ మా నాన్నకి విడిచిపెట్టండి అన్నారు. తెల్లవారులేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి, అమ్మ నువ్వు అర్జెంట్ తెల్లవారు సిద్ధపడు, నేను మీ అత్తనింటికి దిగబెట్టేస్తున్నట్టు అలాగే నాన్నగారు అన్నది. ఇద్దరం కూడా 8 కిలోమీటర్లు ఉంటుందండి. జాగ్రత్త వినండి స్నేహితులు, మన మీద అభిషేకం ఎప్పుడు నిలబడుతుందో. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్లు ఉంటుంది. వెంటనే బండి మీద బయలుదేరాం. విపరీతమైన వర్షం పడుతుంది. నా బిడ్డ వెనక్కి కూర్చోంది, నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను. ఆ రైల్వే స్టేషన్కి వచ్చి నేను 500 నోట్ ఇచ్చాను. అమ్మ మన ఇద్దరికి 2 టికెట్లు తీయమ్మా, నేను బండి పార్కింగ్లో పెట్టేసి వస్తాను అన్నాను. వెళ్ళింది స్నేహితురా, టికెట్ తీసుకుంది, జన్మభూమి ఎక్స్ప్రెస్లో కూర్చోంది. నేను బండి పార్కింగ్ చేసి నేను కూడా ట్రైన్ ఎక్కిన, ఎందుకంటే బిడ్డని దిగబెట్టాలని. బండి కదిలిన తర్వాత ఏదమ్మా చిల్లరా డబ్బులు ఏవమ్మా, ఆ టికెట్ ఏదమ్మా అంటే 1 టికెటే తీసింది. నేను అన్నాను, ఏమ్మా ఇద్దరం వెళ్తాను కదా, 2 టికెట్లు తీయాలని ఆ మాత్రం జ్ఞానం లేదటమ్మా అంటే, నాన్నగారు నాకు గుర్తు లేదండి, నాకు తెలియలేదండి, 1 టికెట్ అనుకొని తీసానండి అంటే, సరేలే పని బాధపడద్దులే. మీరు నమ్మండి, బిడ్డలు ఏడిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారండి. ఆమె చెప్పండి ఒక్కసారి. మనం ఏడిస్తే మన యేసయ్య కూడా ఏడుస్తారు. ఆమె చెప్పండి ఒక్కసారి. ఆయన రక్తం పెట్టాడు సార్ మన సంఘం మీద, ఆయన ప్రాణం పెట్టాడండి ఆ మహాదేవుడు. అలాంటి మహాదేవుడికి నమ్మకంగా లేకపోతే ఎందుకు వచ్చిన జీవితాలండి, ఎందుకు వచ్చిన బ్రతుకులు స్నేహితులారా? అలాంటి దేవుడి గురించి ప్రజలకు ప్రకటించకపోతే, ఈ దేవుణ్ణి ప్రకటించకపోతే ఎందుకు వచ్చిన బ్రతుకులండి? 10:32 మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నాడు? ప్రజల దగ్గర నా గురించి ఒప్పుకోకపోతే రేపు ఉదయం తండ్రి దగ్గర వారి గురించి కూడా నేను ఒప్పుకొని అంటాడు ఆయన. 10:32 మత్తయి సువార్తలో. ఆలోచించండి స్నేహితులారా. ఎప్పుడైతే అలా జరిగిందో నేను ఒకటే మాట అనుకున్నాను, ప్రభువా సామర్లకోట వరకు నేను కూర్చొని నాయన, నా బిడ్డ 1 టికెట్ తీసింది, నేను ఇద్దరం వెళ్తున్నాం ప్రభా, ఒకవేళ టీటీ వచ్చి అడిగితే ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య, క్షమించండి అయ్యా, నా బిడ్డకి తెలియలేదు నాయన అనుకుని అలాగ స్తుతులు చెల్లిస్తూ 150 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి సామర్లకోట వచ్చి వరకు ఎక్కడ కూర్చోలేదు, అలా నిల్చొని ఉన్నాను. టీటీ రాలేదు. వెంటనే దిగాను. యేసయ్య నీకు స్తోత్రం అనలేదు ఆ మాట అనలేదండి. వెంటనే నా కూతురిని తీసుకెళ్ళి అర్జెంటు టికెట్ తీయమ్మన్నాను. ఎందుకు నాన్నగారు, రిటర్న్ జన్మభూమికి సాయంకాలం కదా మీరు వెళ్తారు, ఇంత తెల్లవారు ఎందుకు నాన్నగారు అన్నది. అర్జెంటు టికెట్ తీయమ్మన్నాను. టికెట్ తీసింది స్నేహితులారా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. వైజాగ్ నుండి సామర్లకోటకి ఎంతో, సామర్లకోట నుంచి వైజాగ్ కూడా టికెట్ అంతే. అందరూ చూస్తున్నారు. ట్రైన్ అప్పుడే దిగింది. నా బిడ్డ దగ్గర ఆ టికెట్ తీసుకొని అలా చించేసి అక్కడే పడేసానండి. నా బిడ్డ అడిగింది, ఏం నాన్నగారు టికెట్ చింపేశారు? నేనేమన్నాను తెలుసా? అమ్మ మన యేసయ్య నీతిమంతుడమ్మ. మనం నీతిగా బ్రతకాలంటే, మన నెత్తి మీద అభిషేకం ఉండాలంటే, మనం తైలము రాసుకోవాలంటే ఎవరిది ఏది ఆశించకూడదమ్మా. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దని నా ప్రభు చెప్పారమ్మా. ఎవరిది టచ్ చేయకూడదమ్మా. ఒక రైల్వే వాడికి కానీ, ఒక ఆర్టీసీ వాడికి కానీ, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడికి కానీ, ఒక కిరాణా కొట్టోడికి కానీ, ఒక పాలోడికి కానీ, లేకపోతే ఒక పేపర్ వాడికి కానీ ఎవ్వరికి మనం రుణం ఉండకూడదమ్మా.
13:8 రోమ పత్రికలో ప్రేమించుటలో తప్ప ఇంకా దేనిలో ఎవరికి అచ్చి ఉండవద్దు అని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నా బిడ్డను దిగబెట్టి నేను నా రాత్రి ఇంటికి వచ్చాను. ఆ రాత్రి నిద్రలు పోతున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడారు తెలుసండి? 11:4 చూడండి అమ్మ ఒక్కసారి. సామెతల గ్రంథం 11 సామెతల గ్రంథం 4వ వచనములో ఏమన్నారు చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. నీతి మరణం నుండి తప్పిస్తుందండి. నీతి మరణం నుండి తప్పిస్తాల్సిన, నువ్వు నీతిగా బ్రతికితే నీ అభిషేకం నీ మీద ఉంటుంది. నువ్వు నీతిగా బ్రతికితే నీ బిడ్డలు నీతిమంతులు అవుతారు. నువ్వు నమ్మకంగా ఉంటే అభిషేకం ఎక్కడికి పోదు, ఆ తైలం ఎక్కడికి పోదు స్నేహితులారా. నీతి మరణం నుండి తప్పిస్తుందండి. 2024లో మీరు నమ్మండి, నా యేసయ్యకి మహిమకరంగా చెప్తున్నాను. వైసీపీ వాళ్ళు 5,000, టీడీపీ వాళ్ళు 5,000, జనసేన వాళ్ళు 5,000 పాస్టర్ గారులకి, మళ్ళీ ఇంటికి ఓటుకి 1000. నేను నా పిల్లలు ఎంత వస్తుందండి? ఇంచుమించు 30,000 వస్తుంది నాకు. నా ఏసే దగ్గర ఏడ్చాను, నాన్న ఏసే నాకు ₹1 వద్దు నాయన. అది మంచి సొమ్ము కాదు నేను, అది శాపగ్రస్తమదయ్యా. నేను అడిగాను, ఏమండి ప్రతి నెల ఇస్తారా అని అడిగాను వాళ్ళని. ప్రతి నెల ఎవరండి? ఎలక్షన్ అని ఇస్తాను రండి. ప్రతి నెల ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి పిచ్చుకొక్కరిసిందా? ప్రతి నెల ఎవరు కదా వాళ్ళు ఎలక్షన్, వాళ్ళు ఓటు వేయించుకోవడానికి ఓటుకి 1000, ఓటు వేయించుకోవాలంటే సేవకుడికి 5,000. మీరు నమ్మండి, నా ప్రభువు నన్ను అలా ఉంచారండి. రూపాయి ముట్టలేదు సార్. అందుకే నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను. నీ నీతిగా నువ్వు బ్రతికితే, యేసయ్య ఇచ్చిన డబ్బులతో బ్రతికితే, నీ కష్టార్జితంతో నువ్వు బ్రతికితే, నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. వద్దండి, ఎవరిది టచ్ చేయొద్దు సార్. మన అభిషేకం మన మీదే ఉంటుందండి. చాలామంది జీవితంలో చాలామంది ఏమనుకోకండి మాట అంటుందని 500 ఇస్తారంటే, బ్యాగ్ ఇస్తారంటే, జత బట్టలు ఇస్తారంటే, పనికి మళ్ళీ పాస్టర్లు అండి పోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి? వాళ్ళ దగ్గరికి వచ్చిన విశ్వాసులు ఏం దీవించబడతారండి? ఇతనే వెలుగు లేకపోతే ఆ విశ్వాసాలకి ఏం వెలుగు ఉంటుంది? ఈ తండ్రికే వెలుగు లేకపోతే ఆ పిల్లలకి ఏముంటుందండి? శాపగ్రస్తులైన కుటుంబాలు సార్. మనస్ఫూర్తి చెప్తున్నాను ఈ మాట. తైలము కాపాడుకోవాలండి, అభిషేకం కాపాడుకోవాలండి, నీతిగా బ్రతకాలండి. ఒక మాట అన్నమంటే ఆ మాట మీద నిలబడాలండి. దేవుడు చూస్తారండి. ఒకానొక రోజు ప్రభే, నీ తోటి వారి కంటే నిన్ను ఆనంద తైలముతో నేను అభిషేకించుచున్నాను. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబం. నా చిన్న కూతురు, నా చిన్నలుడు సంతోషంగా ఉన్నారు. నా పెద్ద కూతురు, నా పెద్దలుడు సంతోషంగా ఉన్నాం. నేను నా భార్య. ఆలోచించండి స్నేహితులు, నాకు 2 మనవరాలు. ఇప్పుడు నేను తాతను. కొట్టండి చప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా? మేము అడగలేదండి, ఇంటికి తెచ్చి ఇచ్చారండి. కరోనా కూడా అడగవసరం లేదు, వచ్చేద్దండి. కరోనా కూడా కరోనా అని అనవసరం, వచ్చేద్ది, తీసుకెళ్ళిపోద్ది మనిషిని. చాలా జాగ్రత్త ఎండి క్రైస్తవ జీవితము. 15:31 పౌలు గారు అంటారు, నేను దినము చనిపోవచ్చున్నానని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:31 నేను దినము క్రైస్తవుడు చనిపోవాలండి. చనిపోతే యేసే మనలో బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీ నీతి ఫలిస్తుంది స్నేహితులారా. అప్పుడు నీతిమంతుల తల మీద కట్ట ఆశీర్వాదాలు వస్తాయట. 10:6 సామెతల గ్రంథంలో. అలాగే సిద్ధపడితే 2వ రాకడలో ఎత్తబడుదుముగాక. ఇంకా ముందుకెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, ఇంక నేను ముందుకెళ్ళను. 3వ మాట ఏమంటుంది? రూతమ్మతో నయ్యము అమ్మ ఏటినన్నా ఏటి చెప్పండి ఒకసారి. ఏమంటుంది? బట్టలు. చెప్పండి ఒకసారి. బట్టలు అనండి అందరూ. చెప్పండి అమ్మ బట్టలని. ముగించుకుందాంలే. బట్టలని చెప్పండి ఒక్కసారి. బట్టలు అంటే ప్రవర్తన అని అర్థం. 1 పరిశుద్ధమైన జీవితం, 2 నీతి కలిగిన జీవితం, 3 నీ ప్రవర్తన ఎలాగుంది? నా ప్రవర్తన ఎలాగుంది? మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మన గురించి కుటుంబం ఏమనుకుంటుంది? మన గురించి పాత స్నేహితులు ఏమనుకుంటున్నారు? మన గురించి సంఘ బిడ్డలు ఏమనుకుంటున్నారు? మన గురించి ఆత్మీయ సేవకులు ఏమనుకుంటున్నారు? మన గురించి ఆత్మీయ తల్లి ఏమనుకుంటుంది? మన గురించి ఆత్మీయ తండ్రి ఏమనుకుంటున్నారు? మన గురించి మన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? ప్రవర్తన. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఇస్తావా చస్తావా అనుకుని పీక మీద కత్తి పెట్టాడండి చిన్న కుమారుడు. లోకాసువార్త 15 సరేలేరా నీ ఆస్తి పట్టుకెళ్ళిపోరా అంటే లాస్ట్కి ఏం జరిగిందండి? మొత్తం తగలబెట్టేశాడు. తగలబెట్టితే ఏం జరిగింది? పందుల దగ్గరికి వెళ్ళాడు. పందులు ఆ పొట్టును కూడా పందులు మూత్తో గింటిసాయి. మరి బాబు ఈ పొట్టు మాకే చాలదు, పో ఎక్కడి నుంచి అని ఆ మూత్తో గింటిసేయండి తప్పిపోయిన కుమారుడికి. మళ్ళీ ఉసూరం అనుకొని తండ్రి దగ్గరికి వస్తే 22వ
పరుగున తండ్రి వెళ్ళి ఆ కుమారుడిని ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములో, ఎందుకంటే ఆ ప్రవర్తన మార్చుకొని తిరిగి వచ్చాడండి. ఆమె చెప్పండి ఒక్కసారి. ప్రవర్తన ఈరోజు ఎలాగుంది స్నేహితులారా? మన ప్రవర్తన ఎలాగుంది? మాట అంటే మాట మీద ఉన్నామా? క్రియ అంటే క్రియల్లో చేస్తున్నామా? దేవునికి ఇష్టంగా మన ప్రవర్తన బాగుందా? చాలామంది జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి 15వ కీర్తన ఏముంది? ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండవలసిన వాడు ఎవడంటే కిందన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన ఎవరైతే ఉంటారో వారే నిరంతరము కదల్చబడరు. చాలా జాగ్రత్త బ్రతకాలండి. ఎలా పడితే అలా బ్రతికితే అవ్వదు స్నేహితులారా. గంభీరంగా వస్తున్నాడు యేసు ప్రభువారు. ఆత్మీయ తల్లిదండ్రులు సిద్ధపరుస్తున్నారు సంఘాన్ని. రూతమ్మని సిద్ధపరుస్తుందండి నయోమి అమ్మ. ఆత్మీయ తల్లి సిద్ధపరుస్తుంది రూతమ్మకి. రూతమ్మ కూడా మాటకు తల వంచింది. అలాగే తల్లి, నేను ఎలాగైనా సరే ఖచ్చితంగా పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉంటాను, నా అభిషేకాన్ని కాపాడుకుంటాను, నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాను, నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. ప్రవర్తన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మరి ముందుకు వెళ్ళని సమయం అవుతుంది స్నేహితులారా. ఈరోజు బట్టలు ప్రవర్తన ఎలాగుంది ఆలోచించండి ఒకసారి. మీ పక్కోళ్ళకి చెప్పవసరం లేదు, మీకు మీరే, నాకు నేనే. ఎలాగుంది ప్రభా నా ప్రవర్తన? నువ్వు రేపొద్దున చూసినప్పుడు ఎలాగుంది? ఇలా కాట వేస్తే నా ప్రవర్తన, నా పరిశుద్ధత జీవితం ఇలా కాట వేస్తే నేను నిలబడగలను తల్లి ప్రభా నీ దగ్గర. ఆలోచించండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే అలా చేసిందో వెంటనే ఆవిడ సిద్ధపడ్డది. ఇప్పుడు వచ్చండి 4వ అధ్యాయానికి వచ్చేయండి, నేను ముగించేస్తున్నాను. 4వ అధ్యాయం. అతడు పండుకొనిన తరువాత 4వ అధ్యాయానికి వచ్చేయండి. మొదట వచ్చిన 4వ అధ్యాయం మొదట వచ్చిన బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. ఆలోచించండి స్నేహితులారా. పరిశుద్ధమైన జీవితము, తల మీద అభిషేకము, ప్రవర్తన, ఈ మూడుని కూడా ఆత్మీయ తల్లిదండ్రులు సంఘానికి సిద్ధపరిచారు. అలాగే ఆత్మీయ తల్లిన నయోమి అమ్మ రూతమ్మకి సిద్ధపరిచి వెంటనే బోయాజు గారి దగ్గరికి పంపించింది. బోయాజు గారు ఏమంటారంటే మొదటి అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆ బంధువులు పిలిచి ఓయి, యూదుల్లో అలా పిలుచుకుంటారండి. మనం పాస్టర్ గారండి, అయ్యగారండి, సారండి అంటాం, కానీ ఓయి అంటారు యూదులు. అంతెందుకండి, లోకాసువార్త 22వ అధ్యాయంలో పేతురు గారు అబద్ధం ఆడతారు కదా. అబద్ధం ఆడితే పేతురు గారు అంటారు ఓయి అతను నేను ఎరగను అని 3 సార్లు బొంకాడండి. 22వ అధ్యాయము 58 నుంచి 60 వచనాల్లో ఓయి 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 అంటాడు పేతురు గారు అక్కడ. ఇక్కడ కూడా బోయాజు గారు అంటారు ఓయి. చూడండి ఒకసారి మాట. బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను వెళ్ళుచుండగా, బోయాజు ఓయి ఈ తట్టు తిరుగు, ఒకసారి ఇలా రానన్న అంటున్నాడు. వెంటనే ఆ బంధువు వచ్చాడండి. వస్తే ఏమండి బోయాజు గారు ఎందుకు పిలిచారంటే, బోయాజు గారు అంటారు నాకు రూతమ్మ అంటే ఇష్టమని అన్న, రూతమ్మని పెళ్లి చేసుకుంటాను. మీరేమంటారు? అయ్యా నువ్వు మంచివాడవయ్యా, నువ్వు ఆత్మీయుడవయ్యా, నువ్వు మంచి ప్రార్థన పరుడవయ్యా, నువ్వు విధేయత కలిగిన వాడవయ్యా, నువ్వు వినయం కలిగిన వాడవయ్యా, నీకు పరిశుద్ధమైన జీవితం ఉందయ్యా, నీకు పవిత్రమైన జీవితం ఉందయ్యా, నీ ప్రవర్తన బాగుందయ్యా, నీ నెత్తి మీద అభిషేకం ఉందయ్యా, నీ కాదన్న వాళ్ళు ఎవరయ్యా, ఈ గ్రామానికి నువ్వు సూపర్ అయ్యా అంటే అప్పుడు వాళ్ళందరి సమక్షంలో రూతమ్మని చూడండి ఒకసారి. 13వ వచనం రూతమ్మ 4:13. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని. చాలు. బోయాజు గారు వెళ్ళి రూతమ్మని పెళ్లి చేసుకున్నాడు స్నేహితుడు. పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగింది ఒక్కసారి చూడండి. 15వ వచనం. 15 నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఎవరు అతనంటే ఓబేదుని కన్నదండి. దేవుడు కార్యం చేశాడండి. రూతమ్మకి బోయాజు గారికి ఇచ్చిన సంతానం ఓబేదు స్నేహితుడు. ఓబేదు అంటే యెషయాకి తండ్రి, యెషయా దావీదు గారికి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునగాక. 7 కొడుకుల కంటే నీ కోడలు సూపరమ్మ. ఈరోజు మీ గురించి అది సాక్ష్యం చెప్పాలండి. ఈరోజు నా గురించి అది సాక్ష్యం చెప్పాలండి. మన వీధిలో మన సేవకులకి చెప్పాలండి. అయ్యగారు మీ దగ్గర ఉన్న విశ్వాసులు సూపర్ అండి, అమ్మగారు మీ దగ్గర ఉన్న విశ్వాసులు సూపర్ అండి. వీళ్ళకి సాక్ష్యం చెప్పాల్సిన ఇతర మన పిల్లల గురించి మనకి సాక్ష్యం అమ్మ నీ కూతురు చాలా మంచిదమ్మా, నీ కొడుకు చాలా మంచోళ్ళమ్మా, చాలా విధేయత కలిగిన వాళ్ళమ్మా, వినయం కలిగిన వాళ్ళమ్మా, ప్రార్థనా పరులమ్మా, సమయాన్ని పాటిస్తారమ్మా, కుడికి కానీ ఎడమకు కానీ ఎటువైపు చూడరమ్మా, వెళ్ళిందే త్రోవ వచ్చిందే త్రోవ. ఇలాంటి పిల్లల కంటే ఎంత మంచిదనమ్మా నువ్వు, ఎంత మంచోడు నాయన నువ్వని ప్రజలు మనకి సాక్ష్యం చెప్పాల్సిన ఇతర. బెత్లెహేములో ఉన్న ప్రజలు నయోమి అమ్మతో అంటారు 7 కొడుకుల కంటే నీ కోడలు మంచిది. స్నేహితులారా బైబిల్లో 7 కొడుకులు ఎవరికొన్నారు? బైబిల్లో 7 కొడుకులు ఎవరికొన్నారు? మీ అందరికీ తెలుసండి, అలా చూడకండి భయం వేస్తుంది.
మీరందరికీ తెలిసిన బైబిల్లో 7 కొడుకులు 3 కూతుర్లు 10 మంది. ఎవరికి? అది యోబు గారికి 7 కొడుకులని ఉంది కదా యోబు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో కదా. మరి 7 కూతుర్లు ఎవరికి ఉన్నారు బైబిల్లో? 7 కొడుకులు యోబు గారికి ఉన్నారు. మరి 7 కూతుర్లు ఎవరికి ఉన్నారు చెప్పండి ఒక్కసారి. అయ్యా మా కూతురు గురించి మా కొడుకుల గురించి మమ్మల్ని అడగండి, ఆ కూతురు కొడుకులు మాకు ఎందుకండి అన్నట్టు చూస్తున్నారు మీరు. చెప్పండి. 7 కొడుకులు యోబు గారికి ఉన్నారు. 7 కూతుర్లు ఎవరికి ఉన్నారు బైబిల్లో? 2:16 నిర్గమాకాండం. ఎవరికి తెలుసండి? సిప్పోరా చెల్లెలు 6, సిప్పోరాతో 7. ఇత్రో అంటే రఘుయేలు, మోషే గారి మామ, పిల్లనిచ్చిన మామ. మోషే గారికి మామ ఆ ఇత్రో రఘుయేలు అన్న ఆయనకి 7 కూతుర్లండి. 2:16 నిర్గమాకాండం. 7 కూతుర్లు 7 కొడుకుల కంటే నీ కోడలు చాలా మంచిదమ్మా, ఉత్తమమైందమ్మా, ఎక్కడో అన్యురాలమ్మా, ఎక్కడో మోయాబులో పుట్టిందమ్మా, బెత్లెహేం వచ్చిందమ్మా, ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా సంఘాన్ని సిద్ధపరిచారమ్మా, సంఘాన్ని నిలబెడతారనమ్మా. ఇలాంటి పిల్లలుంటే సంఘంలో 10 మంది ఉన్న చాలమ్మా. సూపర్ అమ్మా, ఎక్సలెంట్ అమ్మ, నువ్వు నయోమి అమ్మ సూపర్ తల్లి అనుకున్న ఆ ఊరి ప్రజలందరూ కూడా వెళ్ళి నయోమి అమ్మకి మాట్లాడితే, మీరు నమ్మండి స్నేహితులరా, మీ గురించి దైవజనులతో ఎవరైనా సరే ఒక సెంటర్లో మీ కుటుంబాలు మంచి కుటుంబాలండి, మీ పిల్లలు మంచి పిల్లలండి అని ఒక్క మాట చెప్తే ఎంత హ్యాపీ అవుతారండి దైవజనులు. అమ్మగారు ఎంత హ్యాపీ అవుతారండి. నీ పిల్లల గురించి మీకు ఒకరు చెప్తే మీరు ఎంత హ్యాపీ అవుతారండి. నా బిడ్డల గురించి నాకు ఒకరు చెప్తే నేను ఎంత సంతోషిస్తానండి. సంఘం గురించి కూడా అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రభువుకి చెప్పునుగాక. హల్లెలూయా. 2వ రాకడలో ఎత్తబడే సంఘముగా మనము సార్వత్రిక సంఘం కూడా నా ప్రభు సిద్ధపరుచునుగాక. దైవజనుల్లో ఉండి. ఓకే, ముగించేస్తున్నాం. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఓబేదుని కన్నారు, సంతోషంగా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్తున్నాను, నయోమి ఆత్మీయ తల్లి. మరి రూతమ్మ అత్త ఎవరు? నయోమి ఆత్మీయ తల్లి స్నేహితులారా. ఇప్పుడు రూతమ్మ అత్త ఎవరు? రండి, 1 అధ్యాయం 5వ వచనానికి రండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 1 అధ్యాయం 5వ వచనం. అమ్మ చదవండి అమ్మ. 1 అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదెదును కనెను. ఆమె చెప్పండి ఒక్కసారి. బైబిల్లో 6 దగ్గరలో నేను చదివి చెప్తున్నాను స్నేహితులారా, పోనీ 7 దగ్గరలో అనుకోండి. రాహాబని వేశ్య, రాహాబని వేశ్య, రాహాబని వేశ్య, రాహాబు పక్కన వేశ్య అని మాట ఉందండి. కానీ 1:5 మత్తయి సువార్తలో వేశ్య అని మాట తీశాడు నా యేసయ్య. రాహాబు నందు అని ఉంది అక్కడే. నీ పాపాలు నా పాపాలు దేవుడు క్షమించి